వెల్కమ్ టు అవర్ మ్యాథమెటిక్స్ ఛానల్. 10th క్లాస్ చాప్టర్ మ్యాథమెటిక్స్లోని అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్సర్సైజ్ 12.1 సో ఫస్ట్ ఎక్సర్సైజ్ని 2 పార్ట్స్గా చేసి దానిలో మొదటి పార్ట్ని తెలుగు వివరణతో దీనిలో మనం నేర్చుకోబోతున్నాం. సో దిస్ వీడియో కంటైన్స్ ద ఫాలోయింగ్. ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగా అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో నేర్చుకోవాల్సినటువంటి బేసిక్ కాన్సెప్ట్స్ని ఒకసారి రీకాల్ చేసుకుని 12.1లో 1 to 6 ప్రాబ్లమ్స్ని ఈ వీడియోలో మనం చేయబోతున్నాం. సో ఈ టాపిక్ ప్రీవియస్ టాపిక్ లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో దాని లింక్తో పాటుగా ఇతర చాప్టర్స్ లింక్స్ కూడా కొన్ని అవైలబుల్గా ఉంటాయి. అదేవిధంగా ఛానల్ని ఎంతకుముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి స్టార్ట్ చేయండి. సో మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనోమెట్రీలో మనం చేసేటువంటి ప్రాబ్లమ్స్కి లింక్ ఉన్నటువంటి కొన్ని టెర్మినాలజీ మీకు ఒకసారి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. మనం ఏదైనా ఒక పర్సన్ ఒక హైట్ అయినటువంటి వస్తువుని అంటే మనకంటే ఎక్కువ లెవెల్లో ఉన్నటువంటి వస్తువుని ఇలా తలపైకెత్తి చూసే సందర్భంలో మనకి ఎదురుగా ఉన్నటువంటి హారిజంటల్కి మన లైన్ ఆఫ్ సైట్ అంటే ఆబ్జెక్ట్ని మనల్ని కలిపేటువంటి మన కంటిని కలిపేటువంటి లైన్ ఆఫ్ సైట్కి మధ్య ఏర్పడే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో దాని డెఫినేషన్ మళ్ళీ ఒకసారి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ విత్ ద హారిజంటల్ when the object is above the horizontal level. The case when we raise our head to look at the object is called the angle of elevation. అంటే మనం చూసేటువంటి వస్తువు ఇక్కడ ఉన్నటువంటి ఈ క్షితిజ సమాంతర రేఖ హారిజంటల్ కంటే అబౌవ్ లెవెల్లో పై లెవెల్లో ఉన్నప్పుడు లైన్ ఆఫ్ సైట్ కి అంటే మన దృష్టి రేఖ అంటాం, దానికి ఇక్కడ ఉన్నటువంటి హారిజంటల్ కి మధ్య ఏర్పడే యాంగిల్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. ఇదే సందర్భంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అనేది క్రింది నుంచి పైకి చూసే సందర్భంలో వాడితే, పై నుండి క్రిందికి చూసేటువంటి సందర్భంలో వాడే యాంగిల్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ఇట్స్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ ఈ విధంగా ఒక పర్సన్ హైట్ నుంచి తనకంటే తక్కువ హైట్లో ఉన్నటువంటి వస్తువుని చూసేటప్పుడు, మనం ఇక్కడ ఉన్నటువంటి ఒక బిల్డింగ్ నుంచి ఈ పంపుని చూస్తున్నప్పుడు ఈ పర్సన్ ఇది హారిజంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్, ఈ మిడిల్లో ఏర్పడేది హారిజంటల్ కి మనకి లైన్ ఆఫ్ సైట్ కి మిడిల్లో క్రిందికి ఏర్పడే యాంగిల్ నే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. సో ద యాంగిల్ ఫార్మ్డ్ బై ద లైన్ ఆఫ్ సైట్ with the horizontal when the object is below the horizontal level. So that is the case when we lower our head to look at the object. అంటే ఈ సందర్భంలో మనం ఆబ్జెక్ట్ ని చూడడానికి మన తలని క్రిందికి దించాల్సి ఉంటుంది అనేటువంటి సందర్భం అనమాట. సో ద యాంగిల్ ఈస్ కాల్డ్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో మనకి ఎవ్రీ ప్రాబ్లంలో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ కానీ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కానీ ఇవ్వబడతాయి. వాటి సహాయంతో ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ చేసుకుని ట్రిగనోమెట్రీ రేషియోస్ ఆధారంగా మనం హైట్స్ అండ్ డిస్టెన్సెస్ అనేవి మనం కనుక్కోబోతున్నాం. సో దానికి మనకి డిఫరెంట్ యాంగిల్స్ కి ముఖ్యంగా 0 to 90 degrees కి మనం ప్రీవియస్ టాపిక్స్ లో ట్రిగనోమెట్రీ చాప్టర్ లోనే ఈ సైన్ నుంచి కాట్ వరకు డిఫరెంట్ వాల్యూస్ మనం నేర్చుకున్నాం. వాటిలో ప్రధానంగా ఈ 30 degrees 45 degrees అండ్ 60 degrees తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇందులో ఎక్కువగా ఉంటాయి. బికాస్ మనకి 0 degrees తోనూ 90 degrees తోనూ ఆబ్జెక్ట్ ని చూసేటువంటివి సందర్భాలు ఇక్కడ ఉండవు కాబట్టి 30 45 60 degrees ని ఆల్మోస్ట్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటికి ప్రధానంగా ఈ 6 వాల్యూస్ మనకు గుర్తుండాలి. ఈ టేబుల్ మనకి ఈ టేబుల్ షార్ట్ ఫామ్ ఏంటో కూడా గతంలో చూసాం, ఎలా నేర్చుకోవచ్చో. ఈ వాల్యూస్ డైరెక్ట్ గా sin 0 అంటే 0, sin 30 అంటే 1/2, sin 45 1/2 ఈ విధంగా మొత్తం నేర్చుకోవాలి. వీటిలో ప్రధానంగా మనకు అవసరమయ్యేది ఎక్కువగా ఇందులో tan వాల్యూస్, అలాగే అప్పుడప్పుడు కూడా సైన్. మనం తెలుసాం సైన్ గుర్తుంటే ఆటోమేటిక్ గా కాస్ కూడా గుర్తుంటుందని. వీలైనంత వరకు మొదటి 3 రేషియోస్ ఎక్కువగా వాడతాం, ఎందువల్లంటే వీటిని రెసిప్రోకల్ చేస్తేనే తర్వాత 3 రేషియోస్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఇంచుమించుగా కొసీకెంట్ సికెంట్ కాటే వాడాల్సిన అవసరం ఎక్కడ రాదు. మనకి సైన్ థీటా కాస్ థీటా టాన్ థీటా, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ టాన్ థీటా అవసరం అవుతుంది. ఎందువల్ల అంటే టాన్ అంటేనే మనకి ఆపోజిట్ బై అడ్జసెంట్. మనకి ఇచ్చే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఎక్కువగా ఇచ్చే ప్రాబ్లమ్స్ ఆపోజిట్ అడ్జసెంట్ లింక్ అప్ అంటే కనుక tan 30 1/√3, tan 45 1, tan 60 √3 అనే వాల్యూస్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ లో మనం యూజ్ చేస్తాం. దాంతోపాటు అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ లో హైపోటెన్యూస్ కూడా అవసరమైన ప్రాబ్లమ్స్ లో సైన్ కానీ కాస్ కానీ మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. అక్కడ ఉన్నది అడ్జసెంటా ఆపోజిట్ అనే దాన్ని బట్టి. సో ఈ టేబుల్ మనకి అందరికీ కూడా ఈ ప్రాబ్లమ్స్ చేయడానికి ముందుగానే ఎప్పట్లానే వచ్చి ఉండాలి. సో ఇప్పుడు మనం ఎక్సైలోని ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసి మనం ఒక్కొక్కటి కూడా పూర్తి చేద్దాం. సో ఎక్సైజ్ 12.1 మనం స్టార్ట్ చేసాం. మొదటి పార్ట్, దానిలోని ఫస్ట్ ప్రాబ్లం. సో ఎవ్రీ ప్రాబ్లంలో కూడా ఒకసారి క్వశ్చన్ ఇందులో డీటెయిల్ గా చదివి రఫ్ గా ఒక స్కెచ్ ముందుగా అసలు ఒక పటం మనం ఫ్రేమ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని ఫ్రేమ్ చేసుకున్న తర్వాత అక్కడ ఇచ్చిన వాటిని మనం పిక్చర్లో చూపించిన తర్వాత ఏం కనుక్కోవాలి, దానికి ఏ రేషియో వాడాలో మనం ఆటోమేటిక్గా తెలుసుకుంటాం. సో ఇక్కడ ముందుగా క్వశ్చన్ చదువుతున్నాను చూడండి. ఏ టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 meters away from the foot of the tower.
ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? సో క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆ 2-3 విషయాలు జాగ్రత్తగా గమనిస్తే, అంటే మీకు డయాగ్రామ్ నీట్గా చూపించడానికి ముందుగా ఊరికే ఒక రఫ్ స్కెచ్ రూపంలో నేను ముందుగా చూపించడం జరుగుతుంది. దేన్నైనా సరే ఒక రఫ్ స్కెచ్ అంటే మనకి అసలు డయాగ్రామ్ ఈ విధంగా ఫ్రేమ్ అవుతుంది అని ఒక రఫ్ స్కెచ్ ఐడియా కోసం చూపించిన తర్వాత మెయిన్ డయాగ్రామ్ మీకు ఇక్కడ ప్రెజెంట్ చేస్తాను. సో రఫ్ స్కెచ్ లో మనం ఏం చెప్పుకుంటున్నాం, ముందుగా ఒక టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్ అంటే మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా అది టవర్ అయినా ఏదైనా కూడా వెర్టికల్ గా ఒక గ్రౌండ్ మీద ఈ విధంగా ఒక టవర్ ఉంటుంది. ఇదే మనకి టవర్ అనుకుంటే, ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇది ఈ అడుగు భాగం. ఫుట్ ఆఫ్ ద టవర్ నుండి ఎంత దూరంలో ఉండాలి? 15 మీటర్ అవే. అంటే ఇక్కడ నుంచి మనం ఇలా డిస్టెన్స్ తీసుకుంటే ఎక్కడికో ఒక 15 మీటర్స్ దూరం వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి పాయింట్ నుండి ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈజ్ 45 degrees. టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఇది. అంటే ఈ టాప్ ఆఫ్ ద టవర్ ని ఇక్కడ నుంచి చూడటం వల్ల, పైకి చూడడం వల్ల కనిపించేటువంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? 45 degrees ఉంది. అంటే ఈ టాప్ ని మనం అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ తో గనక ఈ విధంగా కనెక్ట్ చేస్తే ఈ లైన్ ఆఫ్ సైట్ ఇది కాబట్టి ఈ ప్లేస్ లో ఎంత కనిపిస్తుంది? 45 degrees. ఓన్కే మీకు ఐడియా కోసం రఫ్ స్కెచ్ మాత్రం చూపించడం జరుగుతుంది. ఇక 15 మీటర్స్ ఇక్కడ ఉంది, ఇది 45 degrees. ఇది ఇచ్చిన క్వశ్చన్. వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ద టవర్? దీన్ని బట్టి ఇప్పుడు సపోజ్ ఇదే ఈ టవర్ అంటే ఇది కదా, ఇదే హైట్ అనుకుంటే హెచ్ అనుకుంటే ఈ హైట్ ఎంత? సో ఇప్పుడు ఇలాంటి డయాగ్రామ్ నే మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ ఏంటి అబ్జర్వ్ చేయండి. అందులో ఒక యాంగిల్ ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ మనం కనుక్కోవాలి హైట్ ఆఫ్ ద టవర్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ బికాస్ వెర్టికల్ గా ఉంటుంది. ఏదైనా మనకి టవర్ కానీ ఒక బిల్డింగ్ కానీ ఏది ఇచ్చినా కూడా ఎర్త్కి వెర్టికల్ గా ఉన్నట్లే. కాబట్టి 90 degrees ఉన్నటువంటి ఈ ట్రయాంగిల్లో ఒక సైడ్ తెలుసు, మరో సైడ్ కనుక్కోవాలి, యాంగిల్ తెలుసు. ఆ సైడ్ కూడా ఏమవుతుంది? అడ్జసెంట్ సైడ్. సో మనం కనుక్కోవాల్సింది ఆపోజిట్ సైడ్. అంటే ఆపోజిట్ టు అడ్జసెంట్ కాబట్టి మనం ఏ రూల్ ఉపయోగిస్తాం? ఆటోమేటిక్ గా మనం tan ఉపయోగిస్తాం. సో ఇప్పుడు దీనికి సంబంధించి మెయిన్ స్కెచ్ గా మనం ఇప్పుడు దీన్ని చూపిద్దాం. ఇప్పుడు నేను ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీట్ గా ఇక్కడ ప్రెజెంట్ చేయడం జరిగింది. ఇందులో ఇప్పుడు మనం నేమ్స్ కూడా ఇద్దాం. ABC ఈ విధంగా ఏదైనా నేమ్స్ పెట్టుకుంటే మనకు రాయడానికి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మన దృష్టిలో టవర్ స్టాండ్స్ వెర్టికల్లీ ఆన్ ద గ్రౌండ్. సో దిస్ ఈస్ ద టవర్ అనమాట. AB అనేది మనకి టవర్. దాని హైట్ మనకి తెలియదు. ఫ్రమ్ ఏ పాయింట్ విచ్ ఈస్ 15 మీటర్ అవే ఫ్రమ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. ఇదిగో ఫుట్ ఆఫ్ ద టవర్ B నుంచి ఒక పాయింట్ 15 మీటర్స్ అవే దూరంలో ఉంది. సో ఇది మనకి 15 మీటర్స్ దూరంలో ఉన్నటువంటి పాయింట్ పేరు C అనమాట. ఇక్కడ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద టాప్ ఆఫ్ ద టవర్ ఈస్ 45. టాప్ ఆఫ్ ద టవర్ అంటే ఏని ఇక్కడ నుంచి చూస్తే కనపడినటువంటి యాంగిల్ వాల్యూ 45 degrees. సో ఈ యాంగిల్ మనకి 45 degrees అని అర్థం. సో అదే విషయం ఇక్కడ మెన్షన్ చేయాలి. C దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 45 degrees. నెక్స్ట్ ఏముంది? వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ ది టవర్? సో ఈ హైట్ ఎంత అనేది మనం అడిగినటువంటి క్వశ్చన్. ఈ హైట్ ఎంత అని AB అలాగే ఉంచవచ్చు, లేదా దాన్ని కూడా మనం హెచ్ అనేటువంటి పేరుని పెట్టొచ్చు. సో ఇది సపోజ్ ఒక H మీటర్స్ అనుకుందాం. సో ఈ హైట్ ఆఫ్ ద టవర్ మనం కనుక్కోవాలి. సో ప్రాబ్లంలో కేవలం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తోనే ప్రాబ్లం పూర్తయిపోతుంది. ఇందులో మనం ఏం చేయాలి? ఈ ఇన్ఫర్మేషన్ కూడా రాయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఈ పటంలో కనిపించే విషయాలు ఏమిటి అవన్నీ ఒకసారి రాసుకుందాం. బికాస్ హైట్ ఆఫ్ ద టవర్, ఈ డిస్టెన్స్, ఈ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రాసిన తర్వాత దాని ఆధారంగా ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి ఇందులో అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. సో ఈ మ్యాటర్ అంతా మనం ఇక్కడ ప్రెజెంట్ చేసాం చూడండి. హైట్ ఆఫ్ ద టవర్ AB H మీటర్స్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఎక్కడి నుంచి చూస్తున్నాం? C అనుకుందాం. BC అంటే ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ కి అబ్జర్వేషన్ పాయింట్ కి మధ్య డిస్టెన్స్ 15 మీటర్స్. అండ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ నేమ్ రాయాలి కాబట్టి BCA, C దగ్గర ఉన్న యాంగిల్ కంప్లీట్ గా 3 లెటర్స్ తో యాంగిల్ నేమ్ రాయడం అలవాటు చేసుకోండి. సో యాంగిల్ BCA వాల్యూ 45 degrees. అంతా కూడా ప్రాబ్లంలో ఇచ్చిన విషయం ప్రెజెంట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు మనకి ఏం కనుక్కోవాలి? హైట్. ఇక్కడ మీరు ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే, మన దగ్గర ఉన్న యాంగిల్ కి మనకి కావలసిన సైడ్ ఏ పొజిషన్ లో ఉంది, మనకి ఇచ్చిన సైడ్ ఏ పొజిషన్ లో ఉంది, ఆ రెండు మాత్రమే చూడండి. కావలసిన సైడ్ ఆపోజిట్, ఇచ్చిన సైడ్ అడ్జసెంట్. మరి ఆపోజిట్ ఎడ్జసెంట్ కి సంబంధించి ఉన్నటువంటి రేషియోస్ ఏముంటాయి? tan అండ్ cot. సో మనకి కాట్ వాడాల్సిన అవసరం లేదు కనుక tan, మనకి బాగా పరిచయం ఉన్నటువంటి tan నే ఉపయోగిస్తాం. కాబట్టి ఇక్కడ tan θ అనే రేషియో ఉపయోగించాలని మనకు తెలియాలి. దానికోసం మనం ముందుగా ఇక్కడ మనకి ఇచ్చినటువంటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటాం కాబట్టి ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, మనకు అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుందని ఆటోమేటిక్ గా మనకి తెలుసు. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్డ్ ట్రయాంగిల్, ఏది రైట్ యాంగిల్ ట్రయాంగిల్? ABC. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC నుంచి మనం ఏమి డిఫైన్ చేయొచ్చు? ఈ 45 degrees యొక్క tan వాల్యూ ఎంత ఉంటుందో మనం డిఫైన్ చేయాలి ముందుగా. అసలు tan 45 అంటే ఈ పటం ప్రకారం ఆపోజిట్ బై అడ్జసెంట్ కనుక AB బై
బీసీ అవుతుంది. అదే విషయాన్ని నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. సో tan 45 degrees is equal to AB by BC. బికాజ్ AB by BC ఎలా రాయగలుగుతున్నాం? tan యొక్క డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ యాంగిల్ థీటా ప్రకారం థీటా మీన్స్ ఇక్కడ 45 డిగ్రీస్ కాబట్టి ఈ విధంగా రాస్తాం. బట్ యాక్చువల్లీ tan 45 అనే వాల్యూ మనకు తెలుసు. tan 45 ఎంత అవ్వాలి మా యాజ్ పర్ టేబుల్, మనం ఆల్రెడీ ఆ టేబుల్ని స్టడీ చేస్తాం కాబట్టి దీని వాల్యూ ఈక్వల్ టు 1. బికాస్ tan 45 1 అనేది మనం ఆల్రెడీ డెరైవ్ చేస్తాం. అందుకే మీకు ఈ ప్రాబ్లమ్స్ చెప్పడానికి ముందే ఆ వాల్యూస్ని గుర్తుపెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఏబీ బై బీసీ 1 అవ్వాలి. మనకి ఏబీ అంటే హెచ్ అనుకున్నాం, అదే మనం కనుక్కోవాలి. బీసీ ఆల్రెడీ తెలుసు. సో ఏబీ బై బీసీ ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, హెచ్ బై 15 ఈజ్ ఈక్వల్ టు 1. అంటే ఆటోమేటిక్గా ఇక్కడ హెచ్ వాల్యూ మనకి చాలా ఈజీగా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో హెచ్ బై 15 1 అంటే ఈ బై 15 ఇటు వస్తే ఇంటూ కదా. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ 15. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు జస్ట్ 15 మీటర్స్. మరి మనల్ని అడిగింది కూడా అదే కాబట్టి దేర్ ఫోర్ ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, హైట్ ఆఫ్ ద టవర్. హెచ్ అంటే మనం తీసుకున్నది హైట్ ఆఫ్ ద టవర్ కనుక సో హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ 15 మీటర్స్. సో ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి మ్యాటర్ని మనం కంప్లీట్ చేసాం అనమాట. సో ఈ మొత్తం మీద హైట్ ఆఫ్ ద టవర్ ఎంత వచ్చింది, 15 మీటర్స్కి ఈక్వల్ అయింది. ఇక్కడ 45 డిగ్రీస్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆపోజిట్ ఎంత అవుతుందో అడ్జసెంట్ కూడా అంతే అవుతుంది అనే విషయం దీన్ని బట్టి మనం చెప్పొచ్చు. ఎందువల్లంటే tan 45 1 కాబట్టి ఎంత అడ్జసెంట్ సైడ్ ఉంటే అంతే ఆపోజిట్ సైడ్ వస్తుంది. సో అది కూడా 15 మీటర్స్ అని మనం చెప్పగలం. దీంతో మనకి ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 2 చూడండి. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. The distance between the foot of the tree and the top of the tree on the ground is 6 meters. Find the height of the tree before falling down. సో ఇవి రిటర్న్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఎక్కువగా మ్యాటర్తో ఉంటాయి కనుక ఆ మ్యాటర్ని జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే మీరు దాని సూటబుల్ డయాగ్రామ్ని వేయలేరు. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా ముందు చదివి అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. A tree breaks due to storm and the broken part bends so that the top of the tree touches the ground by making 30 degrees angle with the ground. ఈ మొత్తం మ్యాటర్ ఈ సెంటెన్స్ చదివాక మనకు అర్థం కావాల్సింది అంటే ముందుగా ఒక ట్రీ ఉంది, ఒక చెట్టు, అది బ్రేక్స్ కొంత విరిగిపోయింది అనమాట. ఎందువల్ల, డ్యూ టు స్టార్మ్, ఒక తుఫాన్ కారణంగా గాలికి ఆ చెట్టు కొంత విరిగిపోయింది. సో ఇక్కడ మనం ఒక చెట్టు అంటే నేను ప్రతిదీ ముందు రఫ్ స్కెచ్ చూపిస్తాను కదా, మనం చూపించేది జస్ట్ రఫ్ స్కెచ్. దీన్ని మనం నీట్గా తర్వాత ప్రజెంట్ చేద్దాం. ముందు మీ అవగాహన కోసం ఏదో ఒక చెట్టు అంటే ఇలా వెర్టికల్గా ఈ విధంగా వేసుకుంటాం. ఇది ఒక ట్రీ అనుకుందాం. ఈ ట్రీ అనేది గాలికి కొంత పార్ట్ విరిగిపోయింది. అంటే సపోజ్ ఈ పార్ట్లో ఇది బ్రేక్ అయింది అనుకోండి. మామూలుగా చెట్టు మొదటిని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు హైట్ ఉంది, కొంత పార్ట్ విరిగిపోయింది అన్నాడు. ఎందుకంటే బ్రోకెన్ పార్ట్ అని ఇచ్చాడు, అంటే కొంత భాగమే విరిగిపోయింది. ఆ బ్రోకెన్ పార్ట్ ఏమైంది, ఇలా నిలువుగా ఉండేది ఆటోమేటిక్గా నేలకు పడిపోతుంది. పూర్తిగా తెగి పడిపోకుండా ఇది ఎలా అయిందంటే బెండ్స్, ఇది వాలిపోయింది. ఎలా, సో దట్ ద టాప్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్. మామూలుగా అయితే టాప్ ఆఫ్ ద ట్రీ ఇది, ఈ ప్లేస్ ఎప్పుడైతే ఇలా విరిగిపోయిందో ఏమవుతుంది, ఇలా నేల మీదకి ఈ విధంగా పడిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా పడిపోయింది. ఇది ఈ గ్రౌండ్ని ఎక్కడ టచ్ అయిందో చూస్తే ఆ ప్లేస్లో అది 30 డిగ్రీస్ యాంగిల్ చేస్తుందని ఇచ్చాడు. చూడండి, టచెస్ ద గ్రౌండ్ బై మేకింగ్ 30 డిగ్రీస్ యాంగిల్ విత్ ద గ్రౌండ్. చూడండి, గ్రౌండ్ అంటే ఇది కదా, ఆ గ్రౌండ్తో అది చేసే యాంగిల్ అంటే ఇండైరెక్ట్గా ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. చూసారు కదా, మొత్తం ట్రీ ఇది, ఇందులో కొంత పార్ట్ విరిగిపోయి ఆ సగం పార్ట్ ఇలా పడిపోయింది. సగంగా అంతకంటే ఎక్కువ ఎంతైనా అవ్వచ్చు, అది ఇలా పడిపోయింది, 30 డిగ్రీస్ వచ్చింది. The distance between the foot of the tree అంటే చూడండి ఇది, and the top of the tree on the ground. ఫుట్ ఆఫ్ ద ట్రీ, టాప్ ఆఫ్ ద ట్రీ అంటే ఇక్కడ కాదు, దీనికి ఇక్కడ గ్రౌండ్ మధ్య ఉన్న దానికి మధ్య డిస్టెన్స్ ఎంత, 6 మీటర్స్. అంటే ఇక్కడ వాస్తవానికి చెట్టు అడుగు భాగం ఎక్కడ ఉంటే పై భాగం పైన ఎక్కడో గాలిలో ఉండాల్సింది ప్రస్తుతం నేలను తాకి ఉంది. కాబట్టి ఆ టాప్ పై కొనకి ఈ అడుగు భాగానికి మధ్య నేల మీద ఉన్న డిస్టెన్స్ ఎంత వచ్చింది, 6 మీటర్స్. బట్ మనం ఏం నోట్ చేయాలి, ఈ 6 మీటర్స్ అనేది ఏమి ట్రీ హైట్ కాదు. ఎందుకంటే ఇలా ఉంటే చెట్టు హైట్ వేరేగా ఉండేది. ఆ కొంత పాటు పడిపోయి నేలను తాకడం వల్ల ఆ మధ్యలో డిస్టెన్స్ కొలిస్తే 6 మీటర్స్ వచ్చింది. దీన్ని బట్టి అడిగిన క్వశ్చన్ ఏంటి, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే ఈ చెట్టు పడిపోక ముందు దాని హైట్ ఎంత. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ పార్ట్తో పాటు ఈ పార్ట్ కూడా కనుక్కోవాలి. బట్ ఈ పార్టే ఇలా మారింది, ఇది విరిగిపోయిన భాగం, ఆ విరిగిపోయిన భాగం ఇలా మారింది. కాబట్టి ఒక రకంగా మనకు కావాల్సింది రైట్ యాంగిల్ ట్రయాంగిలే. 30కి ఆపోజిట్ సైడ్ మనకి లేదు, హైపోటెన్యూస్ కూడా లేదు, కేవలం అడ్జసెంట్ సైడ్ తెలుసు. మరి మనకి హైట్ కావాలంటే ఏం కావాలి, దీని హైట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇది మనం ఇక్కడ నేరుగా ఈ గాలిలో పాటు కనుక్కోలేం కాబట్టి అదే పార్ట్ ట్రయాంగిల్లో సైడ్గా మారిపోయింది కనుక ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో
మనకి ఇప్పుడు 2 సైడ్స్ కావాలనే విషయం అర్థం చేసుకోండి. 30 డిగ్రీస్కి ఆపోజిట్ కావాలి, హైపోటెన్యూస్ కూడా కావాలి. ఒక సైడ్ వస్తే ఆటోమేటిక్గా రెండోది వస్తుందని మనకు తెలుసు. సో ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ కూడా కనుక్కుంటేనే ఈ రెండు యాడ్ చేస్తే ట్రీ యొక్క హైట్ వస్తుందనే విషయం మనం గమనించాలి. బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి కూడా మనం కనుక్కుంటేనే అవుతుంది. సో ఇప్పుడు మీకు రఫ్గా చూపించిన డయాగ్రామ్ మనం నీట్గా ఇక్కడ ప్రెజెంట్ చేద్దాం వెంటనే. సో ఈ విధంగా ఇది మొత్తం ట్రీ అనమాట. ఈ ట్రీలో ఈ బ్రోకెన్ పార్ట్ విరిగిపోయి ఇలా నేల కానింది. సో మనం ఇప్పటికే చెప్పినట్టుగా 30 డిగ్రీస్ యాంగిల్ ఎక్కడ వేయాలి, 6 మీటర్స్ ఎక్కడ వేయాలనేది మనం చూసుకుంటే ఆల్రెడీ ఈ యొక్క యాంగిల్ వాల్యూ మనకి 30 డిగ్రీస్ అని తెలుస్తోంది. దాంతో పాటుగా ఇది 6 మీటర్స్. ఏది ట్రీ యొక్క ఫుట్ కి దాని పై కొన నేలను తాకిన దానికి మధ్య దూరం 6 మీటర్స్, ఈ 30 డిగ్రీస్. ఈ రెండే మనకి నంబర్స్ రూపంలో అక్కడ ఇచ్చినవి. ఇక నేమ్స్ ఏవైనా మనం పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ నుంచి చూసేటప్పుడు నేమ్స్ మనకు అవసరం కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేద్దాం, ఇప్పుడు అడుగు నుంచి చూద్దాం. సపోజ్ ఇక్కడ ఏతో నేను స్టార్ట్ చేస్తున్నాను, ఇది బి, ఇక్కడ సి అనుకుందాం ముందుగా. ఎందువల్లంటే అసలు యాక్చువల్గా ట్రీ ఇదనమాట, ఏబిసి. ఏసీ మొత్తం ట్రీ. బి దగ్గర బ్రేక్ అయింది, బ్రేక్ అయిన పార్ట్ ఇలా పడిపోయింది, పడినప్పుడు నేలను ఇంకో చోట తాకింది. సరే నేమ్స్ ఆల్రెడీ ఏబిసి వాడాం కాబట్టి ఇక్కడ ఎనీ నేమ్. ఈ నేమ్స్ అనేది మన ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు, వీటికి ఏమీ రూల్స్ ఉండవు కాబట్టి మనకి ప్రాబ్లంలో ఏ నేమ్స్ ఇవ్వనప్పుడు మన ఇష్టం వచ్చిన నేమ్స్ పెట్టుకోవచ్చు, కానీ ఆ నేమ్స్కి తగ్గినట్టుగా ఇన్ఫర్మేషన్ ఇక్కడ వేయాలి. సో మనం ప్రాబ్లంలో ఇచ్చిన మ్యాటర్ అంతా చూపించినట్టయినా చూడండి. 30 డిగ్రీస్ యాంగిల్ ఎక్కడ ఉందో చూపించాం, గ్రౌండ్లో 6 మీటర్స్ డిస్టెన్స్ దేనికి దేనికి ఉందో చూపించాం. టోటల్గా ట్రీ ఏది ఇప్పుడు ఏసీ. ట్రీ హైట్ అంటే ఏబి ప్లస్ బీసీ, బట్ బీసీ ఈజ్ నథింగ్ బట్ బీడీ. ఈ రెండు కూడా ఈక్వల్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే బీసీ ఎంతైతే ఉందో బీడీ కూడా అంతే ఉన్నట్లు. ఎందుకంటే బీసీ అనే పార్టే గాల్లో ఉండాల్సింది ఇలా నేల మీద పడిపోయింది కాబట్టి ఇది ఇప్పుడు మన లెక్క వస్తుంది. ఆ బీసీఏ ఇలా బీడీగా మారిపోయింది. అంటే చెట్టు మొత్తం స్ట్రైట్ గా కనపడకుండా కొంత వంగిపోయి కనిపిస్తుంది కనుక ఫైండ్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే మనం చేయాల్సింది ఏంటి, ఏబీకి ఏం కలపాలి, బీడీని కలపాలి అనే విషయం గుర్తుపెట్టుకోండి. సో 30కి ఇది ఎడ్జిసెంట్ సైడ్ అంటారనే విషయం మనం నోటీస్ చేస్తే ఎడ్జిసెంట్ మన దగ్గర ఉంది, ఆపోజిట్ కావాలి కాబట్టి ట్యాన్ వాడతాం. ట్యాన్ అనేది ఆపోజిట్ ఎడ్జిసెంట్ కి. అలాగే ఇక్కడ హైపోటెన్యూస్ కూడా కావాలి కాబట్టి మనం సైన్ కూడా ఉపయోగించవచ్చు. ఆపోజిట్ బై హైపోటెన్యూస్ లేదా కాస్. అంటే ఇందులో మీరు సైన్, కాస్, టాన్ అనేటువంటి 3 రేషియోస్ వాడడానికి కూడా అవకాశం ఉంది. ముందుగా మనం ఏం చేద్దాం, ఇక్కడ మ్యాటర్ ని ప్రెజెంట్ చేద్దాం. మ్యాటర్ పూర్తిగా ప్రెజెంట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఆ ట్రిగనామెట్రిక్ రేషియోస్ ని ఉపయోగించవచ్చు. సో లెట్ ద హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. పడక ముందు చెట్టు యొక్క హైట్ ఏమనుకున్నాం, ముందు ఏసీ. టోటల్ గా ఏసీ చెట్టు యొక్క హైట్ అంటే ఏబి ప్లస్ బీసీ అనమాట. బట్ ఇక్కడ బీసీ అనే పార్ట్ ప్రెజెంట్ లేదు, ఆ బీసీఏ బీడీగా మారిపోయింది, ఇలా పడిపోయింది. ద ట్రీ బ్రోక్ ఎట్ పాయింట్ బి. అంటే మన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ చూపించాలి కాబట్టి ప్రాబ్లం చూస్తే మొత్తం ఈ సొల్యూషన్ చూసిన వాళ్ళకి మొత్తం విషయం అర్థమయ్యేలా ఉండాలి. సో బి దగ్గర ట్రీ బ్రోక్ అయింది, ఇక్కడ విరిగిపోయింది. ద బ్రోకెన్ పార్ట్ ఆఫ్ ద ట్రీ టచెస్ ద గ్రౌండ్ ఎట్ డి. అది ఎక్కడ టచ్ అయింది, డి దగ్గర టచ్ అయింది. సో ఆ ఏకి డికి మధ్య డిస్టెన్స్ ఎంత, 6 మీటర్స్. డి దగ్గర ఫామ్ చేసిన యాంగిల్ ఎంత, గ్రౌండ్ తో యాంగిల్ ఏడిబి ఈక్వల్ టు 30 డిగ్రీస్. ఇప్పుడు మనకి టోటల్ గా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అయింది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క నేమ్ ఏమిటి, ఏబిడి. దీని నుంచే మనం ఏమి రాసినా రేషియోస్ రాయాలి కాబట్టి ఇక్కడ మనకి ఒక్క రేషియోతోనే సరిపోతుంది అంటే 2 సార్లు రాయాల్సిన అవసరం ఉంటుంది. ఎందువల్లంటే హైట్ ఆఫ్ ద ట్రీ కనుక్కో అంటే ఒక్క సైడ్ తో పని అవ్వదు. చూడండి ఇక్కడ అడ్జసెంట్ మనకు ఒక సైడే ఉంది, ఆపోజిట్ కావాలి, ఇక్కడ హైపోటెన్యూస్ కూడా కావాలి. ఆపోజిట్ కనుక్కున్నాక ఆటోమేటికల్లీ హైపోటెన్యూస్ కనుక్కోవచ్చు, అలా అయినా చేయొచ్చు, లేదా డైరెక్ట్ గా మనం ట్రిగనామెట్రిక్ రేషియోస్ నుంచి రెండు విడివిడిగా కనుక్కోవచ్చు. సరే ముందు ఆపోజిట్ పార్ట్ గురించి చూద్దాం. ఆపోజిట్ కావాలి, ఎడ్జిసెంట్ మన దగ్గర ఉన్నప్పుడు ఆపోజిట్ టు ఎడ్జిసెంట్ కి ఉన్న రేషియోని ఏమంటారు, ట్యాన్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనం దేని రాసుకోవచ్చు, ట్యాన్ 30 డిగ్రీస్ అనేటువంటి రేషియోని మనం యూస్ చేసుకోవచ్చు. సో ట్యాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు మనం రాయాల్సిన ముందు ట్రయాంగిల్ నుంచి ట్యాన్ 30 ఎంతో మనకు తెలుసు టేబుల్ నుండి, అది తర్వాత ఈక్వల్ చేస్తాం. ముందుగా ట్యాన్ 30 అంటే డెఫినేషన్ ప్రకారం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఆపోజిట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్ బై అడ్జసెంట్ సైడ్ ఆఫ్ 30 డిగ్రీస్. ఆపోజిట్ అంటే ఏబి వరకే, ట్రయాంగిల్ ఎక్కడ వరకే కాబట్టి ఏబి బై మరి అడ్జసెంట్ సైడ్ ఏమవుతుంది 30 డిగ్రీస్ కి, ఏడి. సో ఏబి బై ఏడి, బట్ ఇట్ ఈస్ ఈక్వల్ టు tan 30 వాల్యూ మీరు అబ్జర్వ్ చేయండి 1/√3. ఇది మాత్రం మనం చూడకుండా గుర్తుండాలి. tan 30 యొక్క మనం డెరివేషన్ ఇవన్నీ కూడా ప్రీవియస్ చాప్టర్ లో ట్రిగనామెట్రీలో మొత్తం పూర్తి చేయడం జరిగింది. ఎలా వచ్చాయనే వాల్యూస్ కూడా చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఒకసారి ట్రిగనామెట్రీ చాప్టర్ ని చూసినట్లయితే ఇవన్నీ ఎలా వచ్చాయో కూడా మనకు తెలుస్తుంది. సో tan 30 వాల్యూ 1/√3. సో ఏబి బై ఏడి 1/√3 అవ్వాలన్నమాట. ఇందులో ఏబి మనకు తెలుసా, తెలియదు. ఏబి లానే ఉంచుదాం. ఏడి అనేది 6 మీటర్స్ కాబట్టి దాని నెక్స్ట్ స్టెప్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏబి బై 6 ఈజ్ ఈక్వల్ టు 1/√3. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చెప్పొచ్చు, ఏబి వాల్యూ చెప్పొచ్చు. ఈ బై 6 ఇటు వస్తే
ఇంటూ అవుతుంది కనుక దేర్ ఫోర్ నెక్స్ట్ స్టెప్లో ఏబి ఈజ్ ఈక్వల్ టు 1/√3 ఇంటూ 6, ఇట్ ఈస్ నథింగ్ బట్ 6/√3. సరే, దీన్ని యాక్చువల్గా మనం సింప్లిఫై కూడా చేయొచ్చు, అయినప్పటికీ ఇక్కడతో ప్రాబ్లం పూర్తి అవ్వలేదు ఇంకా, అప్పుడే మనం సింప్లిఫై చేయక్కర్లేదు. 6/√3 అలా ఉంచుదాం. 3/6 ఇక్కడ క్యాన్సిల్ చేయకూడదు, ఎందువల్ల √2లో ఉన్న పదం ఒకటి ఇర్రేషనల్, ఒకటి నార్మల్ రేషనల్ నెంబర్గా ఉంది కాబట్టి. ఇక్కడికి ఏబి అయింది, అంటే ఆపోజిట్ సైడ్ వచ్చింది మనకి. మరి హైపోటెన్యూస్ కూడా కావాలి కదా, టోటల్ హైట్ ఏబి కాదు, ఇప్పుడు బిఫోర్ హైట్ కావాలంటే బీడీ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, బికాస్ బీడీ ఈక్వల్ టు బీసీ ఇక్కడ. అందువల్ల హైపోటెన్యూస్ కావడం కోసం ఏం ఉపయోగిస్తాం, ఇక్కడ మన దగ్గర 30 ఉంది, కాస్ అంటే ఎడ్జసెంట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ కావాలి కాబట్టి కాస్ కూడా ఇక్కడ యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, కాస్ 30 డిగ్రీస్ వాడదాం. ఇంతకుముందు tan 30 డిగ్రీస్ ఉపయోగించాం, ఇప్పుడు కాస్ అంటే ఏమిటి, కాస్ కానీ సైన్ కానీ ఏదైనా వాడచ్చు, ఆపోజిట్ తెలుసు కనుక. బట్ ముందు తెలిసిన వాల్యూస్తోనే మనం రాయడం ఎలా అనే ప్రాక్టీస్ చేయడం కోసం నేను కాస్ ఉపయోగించాను. కాస్ ఎందువల్ల, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ అంటే 30కి అడ్జసెంట్ ఏముంది ఇక్కడ, ఏడి బై, మరి హైపోటెన్యూస్ గా దాన్ని అక్కడ ఏం తీసుకుంటాం, బీడీ అవుతుంది. ఇవన్నీ కూడా డయాగ్రామ్ చూసి మనం రాయాల్సి ఉంటుంది. చూడండి, ఇవేవి మనం కంఠస్థం చేసి రాయాల్సినవి కావు, పటం చూస్తూ చేయాల్సిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ. బట్ మనకి చూడకుండా గుర్తుండాల్సినవి ఏంటంటే ఈ వాల్యూస్, డెఫినేషన్స్. కాస్ అసలు కొసైన్ థీటా అంటే ఏమిటి, లేదా టాంజెంట్ థీటా అంటే ఏమిటి తెలిస్తే చాలు, వాటి వాల్యూస్ ఎంత ఉంటాయో మనం గుర్తుంటే చాలు. సో కాస్ 30 వాల్యూ యాక్చువల్గా ఇది పటం ప్రకారం, బట్ యాక్చువల్లీ కాస్ 30 అంటే మీకు సైన్లో 60కి సమానం. కాస్ 30 వాల్యూ మీరు టేబుల్ నుంచి అబ్జర్వ్ చేయొచ్చు, ఇట్ ఈస్ √3/2. సో ఇప్పుడు ఏడీ బై బీడీని దేంతో సమానం చేయాలి, √3/2. ఏడీ మనకు తెలుసా అంటే తెలుసు, 6. సో 6 బీడీ యాక్చువల్గా మనకు తెలియదు, హైపోటెన్యూస్ తెలియదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా దాన్ని బీడీ అనే నేమ్ రాసేసాను. సో ఈజ్ ఈక్వల్ టు √3/2. ఇప్పుడు మనం ఇందులోంచి ఈ బీడీ వాల్యూ కనుక్కోవాలి కాబట్టి, ఇది బైలో ఉన్నదాన్ని ఎప్పుడైనా కనుక్కో అంటే మనం క్రాస్ మనకు దాన్ని కూడా పైకి తీసుకురావాలి. సో ఈ 2 ఈ బీడీ తీసుకొద్దాం, లేదా దీన్ని రివర్స్ చేసి రాసుకోవడం కూడా ఒక పద్ధతి అనమాట. సో ఇక్కడ మనకి క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 6 × 2 ఈజ్ ఈక్వల్ టు బీడీ ఇంటూ √3 అయింది. మనకు కావాల్సింది బీడీ వాల్యూ కనుక ఇంటూ √3 వస్తే √3 అవుతుంది కదా, ఇక్కడ అంతా 6 2 12. సో 12/√3 ఈజ్ ఈక్వల్ టు బీడీ. ఇప్పుడు మీరు ఇంతకు ముందు ఉన్న దాన్ని ఒక ఈక్వేషన్, ఏబీ వాల్యూ ఇక్కడ ఉన్నదాన్ని ఒక ఈక్వేషన్, జస్ట్ మనకి ఐడెంటిఫికేషన్ కోసం నేమ్స్ పెట్టుకుంటే ఏబీ వాల్యూ మీకు ఇక్కడ కనిపిస్తుంది, ఆపోజిట్ సైడ్ వాల్యూ 6/√3 అని వచ్చింది. బీడీ అంటే హైపోటెన్యూస్ వాల్యూ ఇక్కడ వచ్చింది 12/√3 అని. మరి ఈ రెండు యాడ్ చేస్తేనే కదా మొత్తం చెట్టు యొక్క హైట్, బిఫోర్ హైట్ వచ్చేది. ఇప్పుడు మిగిలి ఉన్న రిమైనింగ్ పార్ట్ హైట్ ఇది బ్రోకెన్ పార్ట్ హైట్. ఈ రిమైనింగ్ ప్లస్ బ్రోకెన్ రెండు కలిపితేనే కదా బిఫోర్ ఫాలింగ్ డౌన్ మనకి ట్రీ యొక్క హైట్ వచ్చేది. కాబట్టి ఇక్కడ బీడీ ఈక్వల్ టు బీసీ కనుక ఏబీ ప్లస్ బీసీ కానీ ఏబీ ప్లస్ బీడీ కానీ ఒక్కటే. సో ఇప్పుడు మనం ఏం రాస్తాం, దేర్ ఫోర్ ఇప్పుడు మనకి హైట్ ఆఫ్ ద ట్రీ, అసలు మనం ప్రాబ్లంలో కనుక్కునేదే ఇదనమాట, హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్. సో హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ అంటే పడక ముందు, ఆ చెట్టు విరిగిపోక ముందు దాని యొక్క హైట్ ఎంత అంటే ఏం చేస్తే సరిపోతుంది మనకి, ఏబి ప్లస్ బీడీ కలపాలి. యాక్చువల్గా హైట్ ఆఫ్ ద ట్రీ మనకి ఏసీ కదా, ఏసీ అంటే ఏబీ ప్లస్ బీసీ కలపాలి, బట్ బీసీఏ బీడీగా మారింది కాబట్టి ఏబీ ప్లస్ బీడీ అంటే ఫస్ట్ ఈక్వేషన్ ప్లస్ సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం ఆటోమేటిక్గా రెండు కలపొచ్చు. ఏబీ వాల్యూ ఏమో 6/√3 ప్లస్ బీడీ వాల్యూ మనకి 12/√3 అని ఉంది కాబట్టి ఈ రెండు మనం యాడ్ చేయడం వల్ల ఈ 6/√3 ప్లస్ 12/√3ని మీరు యాడ్ చేయడం ద్వారా ఏం రప్పించవచ్చు మనకి, రెండు చోట్ల కూడా సేమ్ డినామినేటర్ ఉంది కనుక 6 + 12 డైరెక్ట్గా 18/√3 అని చెప్పొచ్చు. దీన్ని కొంత సింప్లిఫై చేస్తే యాక్చువల్లీ 18/√3 అన్నప్పుడు మీరు దాన్ని √3/√3తో మల్టిప్లై చేయొచ్చు. ఎందువల్ల బైలో ఎప్పుడు √3 ఉంచకూడదు కనుక, బైలో డినామినేటర్ అంటే డినామినేటర్ని ఇర్రేషనల్ పార్ట్ ఉంచుతూ మనం సింప్లిఫై చేసి చెప్పాం. సో ఎప్పుడు కూడా న్యూమరేటర్లో ఇర్రేషనల్ ఉంచుతాం తప్ప డినామినేటర్లో ఇర్రేషనల్ ఉంటే దాన్ని రేషనలైజ్ చేస్తాం. సో ఇక్కడ √3 ఉంది కాబట్టి మళ్ళీ √3తో మల్టిప్లై చేయండి సరిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, రూట్ ఇంటూ రూట్, ఆ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో పైన మనకి ఎంత వచ్చింది, 18 × √3. బైలో ఏమవుతుంది ఇక్కడ √3 × √3 3 కాబట్టి, అంటే √3² అంటే 3 కదా, √9 కాబట్టి 3 వస్తుంది. ఈ 3 వచ్చి 18లో ఇప్పుడు ఆటోమేటిక్గా 6 టైమ్స్ క్యాన్సిల్ అయింది. సో దీని ఆన్సర్ మనం ఏం చెప్పొచ్చు, అందుకే ఫైనల్గా 6√3 మీటర్స్. ఇది ఆల్రెడీ మీటర్స్లో యూనిట్స్ ఉంది కాబట్టి హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్ డౌన్ కూడా ఎంత వచ్చినట్టు మనకి 6√3 మీటర్స్. ఇన్ కేస్ √3 బదులు 1.732 అనేది కూడా
మనం రాసి, అంటే ఎప్పుడైనా మనకి డెసిమల్స్లో అడిగితే అది కూడా మనం సింప్లిఫై చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఆన్సర్స్ రూట్ 3లో ఉన్నప్పుడు అలా వదిలేసినా సరిపోతుంది. సో ఇది మొత్తం హైట్ ఆఫ్ ద ట్రీ బిఫోర్ ఫాలింగ్. ఇప్పుడు చూసారు కదా, చెట్టు విరిగిపోయిన భాగం హైపోటెన్యూస్ గాను, రిమైనింగ్ పార్ట్ ఆపోజిట్ గాను ఉంది కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ ను ఉపయోగించి tan ద్వారా ఇది కనుక్కున్నాం. అడ్జసెంట్ హైపోటెన్యూస్ ఉపయోగించి కాస్ ద్వారా మనకి బీడీ వాల్యూ కనుక్కున్నాం. ఆ రెండు యాడ్ చేయడం ద్వారా టోటల్ గా హైట్ ఆఫ్ ద ట్రీ మనకు వచ్చింది. దీంతో మనకి సెకండ్ ప్రాబ్లం కంప్లీట్ అయింది. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3 చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 3 ఇప్పుడు జాగ్రత్తగా ఒకసారి మనం చదువుదాం, చూడండి. సో ఫస్ట్ సెంటెన్స్, ఏ కాంట్రాక్టర్ వాంట్స్ టు సెట్ అప్ ఎ స్లైడ్ ఫర్ ద చిల్డ్రన్ టు ప్లే ఇన్ ద పార్క్. మనకి స్లైడ్ అంటే తెలిసిందే కదా, మనకి జారుడు బల్ల, ఒక పార్క్ లో చిల్డ్రన్ ఆడుకోవడానికి జారుడు బల్లని ఒక కాంట్రాక్టర్ సెట్ చేయాలనుకున్నాడు. హీ వాంట్స్ టు సెట్ ఇట్ అప్ ఎట్ ద హైట్ ఆఫ్ 2 meters అండ్ బై మేకింగ్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees. అంటే అది హైట్, మనకి ఆ స్లైడ్ ఉండాల్సింది నేల నుంచి కొంత హైట్ లో, అదే విధంగా కొంత వాల్తో కొంత స్లోప్ చేస్తూ ఈ విధంగా ఉంటుంది కదా. సో ఈ విధంగా మనం జారుడు బల్ల మనం ఊహిస్తే, ఇక్కడ ఇతను 2 రకాల కొలతలతో మనకి ఇచ్చేసాడు. అంటే హైట్ ఆఫ్ 2 meters, 2 meters ఇలా హైట్ లో ఉండాలి. నెక్స్ట్ ఈ స్లోప్ ఎంత యాంగిల్ చేస్తూ ఉండాలి నేలతో అంటే 30 degrees. సో గ్రౌండ్ తో ఇలా 30 degrees చేస్తూ ఒక స్లైడ్ ని ఏర్పరచాలి అని అక్కడ అనుకోవడం జరిగింది. వాట్ షుడ్ బి ద లెంత్ ఆఫ్ ద స్లైడ్. ఇక్కడ స్లైడ్ అంటే ఏంటి, ఇదనమాట. ఈ జారుడు బల్ల వాల్ గా ఉన్న దాన్ని స్లైడ్ అంటాం. ఈ స్లైడ్ యొక్క లెంత్ ఎంత అంటే, ఇక్కడ కూడా మనం చూడండి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మాత్రమే ఉండేటువంటి డయాగ్రామ్. ఇందులో మనకు ఒక యాంగిల్ తెలుసు, దాని ఆపోజిట్ సైడ్ తెలుసు, హైపోటెన్యూస్ ఒకటి మనం కనుక్కుంటే సరిపోతుంది అనేటువంటి చాలా ఈజీ ప్రాబ్లం. సో ఇప్పుడు దీనికి తగినట్లుగా మనం ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నీట్ గా ఫ్రేమ్ చేసుకుని చేద్దాం. సో ఇదే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. దీనిలో సపోజ్ మనకి ఇక్కడ ఏ బి సి ఇలా ఏవైనా నేమ్స్ పెట్టుకున్నట్లయితే, సో మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో విషయాల ప్రకారం 2 meters అనేది ఎక్కడ చూపించాలి, హైట్. ఈ స్లైడ్ అనేది 2 meters హైట్ లో ఉంది కనుక ఈ ప్లేస్ ఏబి అనేది 2 meters ఇచ్చినట్లు. అదే విధంగా ఈ యాంగిల్ 30 degrees అనేది ఎక్కడ, గ్రౌండ్ తో చేసేటువంటి యాంగిల్ కాబట్టి సి అనే ప్లేస్ లో యాంగిల్ మనకి 30 degrees అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం యాంగిల్ ఎప్పటిలాగా 30 degrees రాసుకుంటాం. సో ఇదే మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఈ రెండు కొలతలే మనకి ప్రాబ్లంలో ఉన్నాయి. ఇక మ్యాటర్ మనం రాయాల్సి ఉంది. సో ఇందులో ఏమేమి రాసుకోవచ్చు, ఇంకా మనకి బీసీ కానీ ఏసీ కానీ తెలియదు. బట్ క్వశ్చన్ ఏంటి, లెంత్ ఆఫ్ ద స్లైడ్. ఆ స్లైడ్ యొక్క లెంత్ అంటే ఆటోమేటిక్గా ఏసీ అనేది మనకి లెంత్ ఆఫ్ ద స్లైడ్ అవుతుందని తెలిసిందే. సో దాన్ని మనం కనుక్కోవాల్సింది. మనకి ఆపోజిట్ తెలుసు, హైపోటెన్యూస్ కావాలి కాబట్టి డైరెక్ట్ గా సైన్ వాల్యూ ఉపయోగిస్తే నేరుగా మనం కనుక్కోవచ్చు. సో ముందుగా దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ ని మనం ఒకసారి ప్రెజెంట్ చేద్దాం. హైట్ ఆఫ్ ద స్లైడ్ ఏబి 2 meters. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ద స్లైడ్ ఏసీ. ఇక్కడ స్లైడ్ లెంత్ అంటే ఏసీ కదా, ఇది స్లైడ్ లెంత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఆ జారుడు బల్ల పొడవు, అది మనం ఏసీ, దానికి ఏ పేరు పెట్టలేదు, అదే మనం కనుక్కోవాలి. అండ్ యాంగిల్ మనకి ఇచ్చాడు కాబట్టి మేకింగ్ అన్ యాంగిల్ 30 degrees విత్ ద గ్రౌండ్ అన్నాడు కాబట్టి ఇక్కడ బీసీఏ అంటే ఇక్కడ మనకి గ్రౌండ్ దగ్గర ఆ స్లైడ్ టచ్ అయ్యే ప్లేస్ సిగా మనం తీసుకున్నాం. సో బీసీఏ ఈక్వల్ టు 30 degrees. ఓవరాల్ గా ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ను వచ్చినప్పుడే మనం ఈ రేషియోస్ వాడతాం కనుక ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి 30 degrees కి ఏ రేషియో వాడాలో మనం డిసైడ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా మనకి కావలసిన సైడ్ ఇచ్చిన సైడ్ యొక్క కాంబినేషన్ రేషియో మనం తీసుకోవాలి. కావలసిన సైడ్ హైపోటెన్యూస్ అయితే ఇచ్చిన సైడ్ ఆపోజిట్ కాబట్టి ఆపోజిట్ హైపోటెన్యూస్ కి మనకి సూటబుల్ రేషియో ఏంటి అంటే ఫస్ట్ రేషియో అయినటువంటి సైన్. సో ఏ ప్రాబ్లంలో ఎందుకు సైన్ వాడుతున్నాం, ఎందుకు ట్యాన్ వాడుతున్నాం అని మాత్రం ఈ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది. మనం కనుగొనాల్సిన దాన్ని బేస్ చేసుకుని మనం రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ సైన్ 30 degrees. సైన్ అంటే యాజ్ పర్ డెఫినేషన్ ఆపోజిట్ సైడ్ టు 30 degrees బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ అంటే ఇక్కడ ఏంటి ప్రాబ్లంలో ఏబి, 30కి ఆపోజిట్ ఏబి, హైపోటెన్యూస్ ఈజ్ ఏసీ. బట్ యాక్చువల్లీ we know that sin 30 degrees is equal to 1/2. On the table మనం ఆల్రెడీ sin 30 ఫస్ట్ లైన్ లోనే మనం నేర్చుకుంటే sin 30 1/2 అని తెలుస్తుంది. సో AB బై AC లో మనకి AB తెలుసు, AB వాల్యూ 2 meters. సో 2/AC is equal to 1/2. సో వెరీ ఈజీగా దీన్ని కనుక్కోవచ్చు బికాజ్ ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేసేస్తే డైరెక్ట్ గా AC పైకి వచ్చేస్తుంది. సో 2 into 2 is equal to AC. Therefore AC అనే వాల్యూ ఎంత వచ్చింది మనకి, 2 2s are 4. మరి యూనిట్స్ రాయాలి, ఇక్కడ ఆల్రెడీ మీటర్స్ లో ఉంది కనుక ఇది కూడా మీటర్స్. సో ఏసీ అంటే ఏమిటి, లెంత్ ఆఫ్ ద స్లైడ్. అక్కడ పార్క్ లో ఏర్పాటు చేసినటువంటి ఆ స్లైడ్ యొక్క లెంత్ ఈ కండిషన్స్ ప్రకారం ఉండాలంటే ఎంత ఉండాలి, 4 meters ఉండాలి. సో 4 meters ఉన్నప్పుడు 30 degrees యాంగిల్ తోను 2 meters హైట్ తోను ఉంటుందని మనం చెప్పొచ్చు. సో ఇది థర్డ్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 4. సో ఫోర్త్ క్వశ్చన్ చూడండి. లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 meter హై పోల్ ఈజ్ 5√3 meters at 7 o'clock in the morning.
దెన్ వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ ద గ్రౌండ్ అట్ ద టైం. సో ఇది సన్ రేస్ కి దాన్ని బట్టి మనం నీడ పడతాం, ఆ నీడ పడడానికి సంబంధించినటువంటి యాంగిల్ కి సంబంధించిన ప్రాబ్లం, ఇక్కడ యాంగిలే మనం కనుక్కోవాలి. సో ఇటువంటి మోడల్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇంపార్టెంట్, మనం బిట్స్ గా కూడా అడుగుతూ ఉంటాడు ఎక్కువగా. ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ద షాడో అండ్ పోల్, ఒక పోల్ యొక్క హైట్ అన్నప్పుడు ఇక్కడ మీకు రఫ్ గా ముందు రఫ్ స్కెచ్ వేసేటప్పుడు మీకు ఉండాల్సిన నాలెడ్జ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనకి ఏదైనా ఒక హైట్ అయిన వస్తువు ఉంది, ఇదే పోల్ అనుకుందాం. సో ఇది ఒక పోల్ అనుకుంటే మనకి ఎప్పుడు కూడా షాడో అనేది, ఇప్పుడు సపోజ్ ఇక్కడ సన్ రేస్ ఎక్కడో పైనుంచి ఈ విధంగా మనకి సన్ రేస్ పడుతూ ఉంటాయి. ఈ పై భాగాన్ని తాకేటువంటి రే అని మనం తీసుకుంటే ఏదైనా, ఇప్పుడు సూర్యుడి నుంచి వస్తూ ఈ పోల్ కానీ ఏ హైట్ అయిన వస్తువైనా ఒక అబ్జెక్ట్ యొక్క పై భాగాన్ని తాకే రే వెళ్ళి ఇక్కడ అలా ఎక్స్టెండ్ చేసినప్పుడు నేలని ఎక్కడైతే దీన్ని తాకుతుందో ఆ ప్లేస్ వరకు కూడా దీని యొక్క షాడో ఫామ్ అవుతుంది అనేది మనం బేసికల్గా మనం ఫిజిక్స్లోనే నేర్చుకుంటాం. అంటే అసలు నీడలు ఏర్పడటమే మనకి ఈ లైట్ ఈ విధంగా ఒక వస్తువుని తాకి ఎంత దూరంలో అయితే అది నేలను తాకుతుందో ఆ రే మన ప్లేస్ నుంచి అక్కడ వరకు షాడో లెంత్ మనకి పడుతుంది. అందుకే మనకి ఉదయం సాయంత్రం టైంలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్కువ షాడో లెంత్ గాను, ఇలా సన్ దగ్గరలో నెత్తి మీదకి వచ్చే కొద్దీ అంటే మనకి ఆఫ్టర్నూన్ టైం అయ్యే కొద్దీ నీడ షార్ట్ కట్ మనం దగ్గరగా పడటం జరుగుతూ మనం గమనిస్తాం. సో ఎనీహౌ ఇప్పుడు దీన్ని బేస్ చేసుకున్న ప్రాబ్లంలో ఇప్పుడు ఏమి ఇచ్చినట్టు, లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 మీటర్ హై పోల్. ఈ 15 దేని వాల్యూ చూడండి, పోల్ హైట్ అనమాట. 15 మీటర్ హై పోల్ అన్నాడు కాబట్టి ఇది పోల్ అనుకుందాం, మనం స్తంభం నిలబడి ఉంది, దీని యొక్క హైట్ వాల్యూ 15 మీటర్స్ ఉంది. లెంత్ ఆఫ్ ద షాడో, దీని యొక్క నీడ పొడవు అంటే ఏంటి, ఈ పోల్ యొక్క ఫీట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నీడ పొడవు అవుతుంది. ఇది పోల్ అయితే దాని నీడ ఎలా పడుతుంది, ఆ నీడ యొక్క పొడవు ఎంత ఇక్కడ ఇచ్చాడు, ఈజ్ 5√3 మీటర్స్ అనమాట. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద షాడో ఆఫ్ ఏ 15 మీటర్ హై పోల్ ఈజ్ అంటే ఈ 5√3 దేని వాల్యూ, హైట్ కాదు, 15 మీటర్ హైట్, ఆ షాడో అనే లెంత్ ఈజ్ 5√3. సో ఇది షాడో కాబట్టి ఈ ప్లేస్ లో ఎంత ఉండాలి, ఇట్ ఈస్ 5√3 మీటర్స్ అయి ఉండాలి. సో ఇక్కడ కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫ్రేమ్ అవుతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఒక సైడ్ అంటే ఇక్కడున్న యాంగిల్ మనకు తెలియదు, దీన్నే మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. బట్ ఇక్కడ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే 7 o'clock అని ఇచ్చాడు కదా అనుకోవచ్చు, ఇక్కడ టైం ఇచ్చాడు ఒక పర్టికులర్ టైంలో ఇలా పడుతుంది అని. బట్ వాస్తవానికి ఇది 7 o'clock అయినా 8 o'clock అయినా మనకి ఈ టైంతో సంబంధం లేదు. ఈ ప్రాబ్లం చేయడానికి ఏదో ఒక పర్టికులర్ టైంలో ఇలా పడినప్పుడు దీని హైట్ మనకి షాడో లెంత్ తెలిసినప్పుడు దాని ఆధారంగా యాంగిల్ కనుక్కోవచ్చు తప్ప టైంని బట్టి సంబంధం ఉండదు. సో మనం వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటున్నాడు, అంటే ఈ ఎలివేషన్ ఈ ప్లేస్ లో ఉన్నది మనం కనుక్కోవాలి, దాన్నే మనం థీటా అంటాం. ఇది ఇక్కడ కానీ ఇక్కడ హారిజాంటల్ గీస్తే ఇక్కడ కానీ వచ్చేది మనకి థీటా. అంటే అది సన్ రేస్ గ్రౌండ్ తో చేసేటువంటి యాంగిల్. చూడండి ఈ వచ్చే సన్ రే కరెక్ట్ గా దీని టాప్ కొన నుంచి వచ్చేటువంటి సన్ రే గ్రౌండ్ ఎక్కడ టచ్ అవుతుందో అక్కడ చేసేటువంటి యాంగిల్. ఈ ఆల్ సన్ రేస్ కూడా మనకి ఒక పర్టికులర్ టైంలో గ్రౌండ్ తో చేసే యాంగిల్ ఒక ప్లేస్ లో ఒకేలా ఉంటుందిగా మనం భావిస్తాం. కాబట్టి ఇది ఎక్కడ తీసుకున్నా కూడా ఈ 15 మీటర్స్ హైట్ ఉన్నటువంటి అబ్జెక్ట్ కి ఎంత షాడోనే ఆ టైంలో ఏర్పడుతుందని అర్థం. సో ఇప్పుడు మనకి ఈ పటాన్ని మనం ఇందులో మనకి ఇక సన్ అని రేస్ అని ప్రత్యేకించి చూపించకపోయినా మనకు కావాల్సిన ఫైనల్ గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో 15 మీటర్స్ ఏముండాలి, హైట్ ఉండాలి పోల్ కి, 5√3 మనకి దాని యొక్క షాడో లెంత్ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకు తెలియదు, దాన్ని సమ్ థీటాను ఏదైనా పేరు పెట్టుకుంటాం. సో ఇప్పుడు ఇదే డయాగ్రామ్ ని మనం కొంత నీట్ గా చూపిస్తే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఫ్రేమ్ చేయడం జరిగింది. మీకు ఇంతకుముందు చెప్పినట్లుగానే ఈ సన్ రేస్ అనేవి పైనుంచి వస్తున్నాయి అనమాట. సో ఇక్కడ మనం ఈ పోల్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసాం అనుకుంటే ఏబి అనుకుంటే సి అంటే ఏబి ఇస్ ద పోల్, హైట్ ఎంత దాన్ని 15 మీటర్స్. సో ఇక్కడ మనం 15 మీటర్స్ అని మెన్షన్ చేయొచ్చు. దాని యొక్క షాడో లెంత్ అంటే దాని షాడో ఇటు పడుతుంది కనుక బి నుంచి సి వరకు ఉన్నది షాడో, మనకి ఎప్పుడు సన్ రేస్ ఆపోజిట్ డైరెక్షన్ లో పడుతుంది కదా, అది 5√3 మీటర్స్. సో బీసీ వాల్యూ 5√3 మీటర్స్. సో ఇక్కడ ఈ 7 o'clock అనేది మనకి ఇక్కడ ఏ విధంగా మెన్షన్ చేయని అవసరం లేని విషయం అనమాట. ఇక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనం కనుక్కోవాలి కనుక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎక్కడ ఉంది, సి ప్లేస్ లో. సో ఆ సి ప్లేస్ లో మనం పర్టికులర్ గా ఒక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బీసీ అనొచ్చు, కానీ దాన్నే ఇక్కడ మనకి అది కనుక్కోవాలి కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ థీటా అనే పేరు కూడా పెడదాం. దానివల్ల ఏమవుతుంది, థీటా వాల్యూ కనుగొనాలి అనేది మనకు ఐడెంటిఫై అవుతుంది. సో ఇది ఇప్పుడు డయాగ్రామ్ లో కేవలం మనకు కనిపించేది. ఇప్పుడు దీని ఆధారంగా మనం ఏం చేద్దాం, ఈ మ్యాటర్ని ఒకసారి ముందుగా ప్రజెంట్ చేద్దాం. సో రాసిన మ్యాటర్ ఒకసారి చూడండి. లెట్ ద హైట్ ఆఫ్ ద పోల్, చూసారు కదా ఏబి హైట్ 15 మీటర్స్, లెంత్ ఆఫ్ ఇట్స్ షాడో ఆ పోల్ యొక్క నీడ పొడవు బీసీ 5√3 మీటర్స్ చూపించాం. ఇక యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఇదే మనం అడిగినది, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అనే దాన్ని మనం ఇక్కడ BCA యాంగిల్ కాబట్టి ఆ ప్లేస్ దాన్ని మనం థీటా అనే పేరుతో సూచించాం. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఫామ్ అయిందని మనకు తెలుసు. సో ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC ఈ థీటాకి ఏ రేషియో మనం యూజ్ చేయాలి, ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దానికి ఆపోజిట్ సైడ్
అడ్జసెంట్ సైడ్ కి సంబంధించి మాత్రమే మనకి వాల్యూస్ ఉన్నాయి. అంటే థీటాయే తెలియనప్పుడు తెలిసిన వాల్యూ రేషియోని వాడితేనే మనం థీటా విలువ చెప్పగలం కనుక ఆపోజిట్ అడ్జసెంట్ కి సంబంధించి మనం వాడే రేషియో ఏమిటి tan. సో ఇది మనకు గుర్తుండాలి. tan మీన్స్ ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan థీటా అనేది కనుక్కుంటాం. tan థీటా అంటే యాజ్ పర్ డెఫినిషన్ ఆపోజిట్ సైడ్. సో AB బై అడ్జసెంట్ సైడ్ BC. బట్ AB బై BC అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ప్రాబ్లంలో ఇచ్చిన వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇక్కడ tan థీటాని మనం ఇప్పుడు నేరుగా ఈక్వల్ చేయలేం, మనమే డైరెక్ట్ కనుక్కోవాలి. AB అంటే 15 బై BC మీన్స్ 5√3. మరి ఎప్పుడైతే ఇక్కడ రూట్స్ లో మనకు ఉందో ఇలా ఉన్నప్పుడు మనకు దీన్ని కొంచెం రేషనలైజ్ చేయాలనుకుంటాం డినామినేటర్ని. దానికంటే ముందుగా ఇక్కడ 5 టేబుల్ 15 లో క్యాన్సిల్ అవుతుంది, బికాస్ ఇది మధ్యలో ఇంటూ ఉన్నట్టే కాబట్టి 5 అనేది డైరెక్ట్ గా 15 లో 3 టైమ్స్. సో ఇక్కడ 3/√3 మిగిలినప్పటికీ మనం ఇంటూలో మళ్ళీ ఏం చేయొచ్చు, √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేయొచ్చు, బికాస్ ఇక్కడ డినామినేటర్లో రూట్ ఉండకుండా చేయడం కోసం. అప్పుడు 3 × √3 బై √3 × √3. √3 × √3 చేయడం వల్ల ఇది 3గా మారిపోతుంది. √3 స్క్వేర్, స్క్వేర్ అండ్ రూట్ క్యాన్సిల్ అయ్యి √9 వాల్యూ 3గా మారిపోతుంది కనుక పైనేమో 3 × √3 వచ్చినట్లు, బైలోనేమో 3 వచ్చినట్లు. కాబట్టి కంప్లీట్గా ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి మనకి డినామినేటర్ పూర్తిగా రేషనలైజ్ అవుతుంది. ఓన్లీ న్యూమరేటర్లో ఏం మిగులుతుంది, √3. సో tan థీటా వాల్యూ ఫైనల్గా ఎంత అయింది, √3. ఇక్కడ మనం రివర్స్గా ఆలోచించాలి. అంటే ఇప్పటివరకు tan వాల్యూ ఎంత అవుతుందనే దాన్ని బట్టి సైడ్ కనుక్కుంటాం చాలా ప్రాబ్లమ్స్లో. బట్ ఇక్కడ థీటా మనకు తెలియదు, బట్ దాని రిజల్ట్ టాంజెంట్ ఎంత వచ్చిందో తెలుసు. సో ట్యాన్లో మనకు అబ్జర్వ్ చేసిన యాంగిల్స్లో అంటే అక్యూట్ యాంగిల్స్లో, అది కూడా 90 degrees లోపు ఉండే యాంగిల్స్లో √3 దేనికి వస్తుంది అనేది మనం చూసినట్లయితే ఆ టేబుల్లోనే మనకు తెలుస్తుంది. ట్యాన్లో √3 రప్పించేటువంటి వాల్యూ 60 degrees అని మనం చెప్పొచ్చు. సో tan థీటా ఈజ్ హియర్ ఈక్వల్ టు tan 60 degrees. ఎప్పుడైతే బోత్ సైడ్స్ మనం tan అనే రేషియో కామన్ గా వచ్చిందో 90 degrees లోపు ఏ యాంగిల్ కైనా sin టు cot రేషియో వన్స్ మనకు ఒక్కొక్కసారి వస్తుంది కాబట్టి థీటా వాల్యూ ఏమని చెప్పొచ్చు, 60 degrees. థీటా అంటేనే therefore the angle of elevation అనే రూపంలో మనం రాయొచ్చు. ఈ థీటా రాసే ప్లేస్ లో the angle of elevation with the అంటే ఆఫ్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్ అనే విషయం కూడా మనం మెన్షన్ చేయొచ్చు. మొత్తానికి అది 60 degrees మనకు వచ్చింది. అంటే ఏదైతే మనం థీటా అనే పేరుతో మనం తీసుకున్నామో దాని వాల్యూ మనం 60 degrees గా మెన్షన్ చేసాం అనమాట. సో ఇక్కడ చూడండి, రెండు సైడ్స్ తెలిసి దాని నుంచి థీటా ఎలా కనుక్కోవాలి అనడానికి ఈ ప్రాబ్లం మనకి ఒక ఎగ్జాంపుల్ అనమాట. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ప్రాబ్లం నెంబర్ 5. You want to erect a pole of height 10 meters with the support of 3 ropes. Each rope has to make an angle 30 degrees with the pole. What should be the total length of the rope required? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, యూ వాంట్ టు ఎరెక్ట్ ఏ పోల్ ఆఫ్ హైట్ 10 meters అన్నాడు. అంటే ఎప్పుడు కూడా ఒక పోల్ ని మనం ఇక్కడ కూడా, అంటే నేను ఇక్కడ డాటెడ్ లైన్స్ ముందు ఎందుకు చూపిస్తున్నాను, ఆ స్ట్రక్చర్ కోసం. ముందుగా ఒక పోల్ ఇలా ఒక స్ట్రైట్ గా ఉన్నటువంటి ఒక అబ్జెక్ట్ తీసుకుంటాం. ఈ పోల్ హైట్ ఎంతో ముందే ఇచ్చేసాడు, అంటే ఇది 10 meters ఉంది. ఈ పోల్ ని మనం ఎరెక్ట్ అంటే స్ట్రైట్ గా నిలబెట్టాలి. ఎలా, విత్ ద సపోర్ట్ ఆఫ్ 3 ropes. ఒక 3 తాడుల సహాయంతో, అంటే ఈ పై నుంచి అడుగుకు మనకు స్లాంట్ గా రోప్స్ ని గ్రౌండ్ కి ఫిక్స్ చేయడం ద్వారా దీన్ని నిలబెడతామని అర్థం అనమాట. 3 వేరు వేరు డైరెక్షన్స్ లో. అంటే దాని నుంచి ఏమవుతుంది అప్పుడు రోప్స్ ద్వారా, అంటే ఇప్పుడు ఈ విధంగా పై పార్ట్ నుంచి ఇలా రోప్ అనేది కిందకి ఇటు ఒకటి లేదా ఇంకో వైపు ఒకటి లేదా మరో వైపు ఒకటి ఈ విధంగా నిలబెడతాం అనమాట. ఇది ఒక 3D ఫిగర్ గా చూసినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే ఇది మనకి పోల్, దానికి మొత్తం 3 వైపులా కూడా మనం చూడండి, ఎప్పుడైనా జెండాలు పాతినప్పుడు చేసినప్పుడు జరిగేది 3 వైపులా కూడా మనకి 3 ropes ఈ విధంగా గ్రౌండ్ కి ఫిక్స్ చేసి ఉన్నాయని అర్థం. ప్రతి రోపు కూడా హ్యాస్ టు మేక్ ఎన్ యాంగిల్ 30 degrees విత్ ద పోల్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విత్ ద గ్రౌండ్ అనలేదు. సో పోల్ తో ఆ రోప్ చేసే యాంగిల్ 30 degrees ఉండాలి. పోల్ అంటే ఇది, రోప్ అంటే ఆ తాడు ఇది. వీటి మధ్య యాంగిల్ అంటే యాక్చువల్లీ మనకి ఎక్కడ ఇచ్చినట్టు మాట 30 degrees. ఇదే గ్రౌండ్ తో అంటే మనకి వేరేగా ఉంటుంది, ఇక్కడ రాసుకోవాలి. వాట్ షుడ్ బి ద టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్. అంటే మొత్తం ఈ 3 ropes ఉన్నప్పటికీ మనం డయాగ్రామ్ లో ఇలా 3 వైపులా చూపించాల్సిన అవసరం లేదు. ఇలా 3 వైపులా 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉంటాయి. అసలు 3 కూడా సేమ్ లెంత్ కాబట్టి, అంటే సేమ్ యాంగిల్ రావాలి అంటే సేమ్ లెంత్ తో తీసుకుంటేనే ఆ యాంగిల్ వస్తుంది కనుక మనం ఏం చేస్తాం, ఒక రోప్ యొక్క లెంత్ మనం కనుక్కుంటే టోటల్ లెంత్ అన్నప్పుడు ఏం చేస్తాం, దాన్ని 3తో మల్టిప్లై చేస్తే 3 ropes యొక్క లెంత్ మనకు వస్తుంది. సో ముందుగా మనం ఏం చేస్తాం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని పూర్తి చేసి దానిలో మనకు తెలిసినటువంటి ఇప్పుడు రెండు విషయాలు. ఒక సైడ్ 10 meters ఉంది, ఇక్కడ ఒక యాంగిల్ 30 degrees ఉంది. కాకపోతే అది మనం ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లమ్స్ లాగా గ్రౌండ్ దగ్గర ఉన్న యాంగిల్స్ కాదు. దీన్ని బట్టి కూడా చేయొచ్చు. ఒకవేళ ఇది 30 కాబట్టి ఇది 60 గా తీసుకుని కూడా చేయొచ్చు అనమాట. అంటే యాక్చువల్గా ఈ 30ని బట్టి కాకుండా మనకి ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎక్కడ చేయాలంటే 90 degrees కాకుండా ఒకటి 30 ఉంటే రిమైనింగ్ ఇది 60 అవుతుంది అనే దాన్ని బట్టి కూడా మనం ప్రాబ్లం చేయొచ్చు. లేదా
డైరెక్ట్గా 13 తీసుకుని కూడా చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర అడ్జసెంట్ సైడ్ ఉందన్నమాట. 30కి చూడండి ప్రక్కనే ఉన్న సైడ్ ఉంది అడ్జసెంట్. మరి మనకి లెంత్ కావాలి కాబట్టి రోప్ లెంత్ అంటే ఇది థర్డ్ ఇక్కడ. కాబట్టి దీని లెంత్ కావాలంటే ఇండైరెక్ట్గా అది హైపోటెన్యూస్ కావాలి. అంటే అడ్జసెంట్ హైపోటెన్యూస్కి సంబంధించినటువంటి రేషియో మనం వాడాల్సి ఉంది. సో అది మనకి కాస్ అవుతుంది. అదే 60 ప్రకారం చూస్తే సైన్ అవుతుంది అనమాట. సో దీని ఆధారంగా అంటే ఈ మొత్తం మూడు వైపులా చూపించకుండా జస్ట్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి మనం చూపిస్తే అందులో 10 మీటర్స్ హైట్ రాసుకుంటాం. ఈ యాంగిల్ 30 డిగ్రీస్ ఇక్కడ విత్ ద పోల్ అన్నాడు కాబట్టి ఇక్కడ అదే విత్ ద గ్రౌండ్ అంటే ఇక్కడ రాస్తాం. బట్ విత్ ద పోల్ అని ఇచ్చినప్పుడు మరి యాజ్ ఇట్ ఈస్ మనకి ఇచ్చిన దాని ప్రకారం ఈ ప్లేస్ లోనే రాయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ డయాగ్రామ్ మనం నీట్ గా ఇంకోసారి ప్రెజెంట్ చేద్దాం. సో మీకు అదే విధంగా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నేను ఇక్కడ తీసుకున్నాను. దీనిలో మనం ఎప్పటిలాగే ఏబి ఇది ఒక పోల్ అనుకుందాం. ఆ రోప్ అనేది ఒకవైపు ఫిక్స్ చేసిన ప్లేస్ సి అనుకుందాం. ఇదే విధంగా ఏబికి ఇంకోవైపు రోప్ ఈ విధంగా ఉంటుంది, మరోవైపు రోప్ ఇంకెటో ఉంటుంది. అంటే మనకి మూడు వైపులా ఫిక్స్ చేసినప్పటికీ మనకు కావాల్సింది ఏంటి, ఒకవైపు రోప్ ఏ విధంగా యాంగిల్ ఉందో మిగిలిన వైపులో అంతే ఉంటుంది. కాబట్టి ఏసీ లెంత్ కనుక్కుంటే దాన్ని 3తో మల్టిప్లై చేస్తే టోటల్ లెంత్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం మెన్షన్ చేయాల్సిన రెండే 10 మీటర్స్. 10 మీటర్స్ అనేది ఈ పోల్ యొక్క హైట్. సో ఇది 10 మీటర్స్. నెక్స్ట్ మనకి యాంగిల్ ఇచ్చాడు. యాంగిల్ అనేది ఎంత, 30 డిగ్రీస్. సో ఈ ప్లేస్ సి దగ్గర అది చేసేటువంటి యాంగిల్, సారీ ఇక్కడ మనకి సి కాదు కదా, విత్ ద పోల్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ దాన్ని విత్ ద పోల్ కాబట్టి ఇక్కడ తీసుకోవాలి. ఆ రోప్ అనేది ఏసీ కనుక ఏసీకి అక్కడ ఏబికి మధ్య యాంగిల్ మనకి ఇచ్చింది 30 డిగ్రీస్ అనమాట. సో ఇది మనకి ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూపించే డయాగ్రామ్. 10 మీటర్స్ హైట్ తో పోల్ ఉంది. ఈ పోల్ తో ఇది ఎంత చేస్తుంది, 30 డిగ్రీస్ చేస్తుంది. సో ఇదే విషయాన్ని మనం ఒకసారి ఈ మ్యాటర్ ని మెన్షన్ చేసిన తర్వాత అప్పుడు లెంత్ ఆఫ్ ద రోప్ ఎలా రాయొచ్చు అనేది మనం ముందుగా చూద్దాం. ద హైట్ ఆఫ్ ద పోల్ ఏబి ఇస్ ఈక్వల్ టు 10 మీటర్స్. సో ఏబి పోల్ హైట్ అనుకున్నాం, దాన్ని 10 మీటర్స్ తీసుకున్నాం. మనకి 3 ropes అన్నాడు కాబట్టి అందులో ఒక రోప్ ద లెంత్ ఆఫ్ 1 rope అంటే ఏసీ అనేది ఒక రోప్, అందులో దాన్ని ఏసీ గానే తీసుకుందాం. లెంత్ మనకు తెలియదు, అదే మన క్వశ్చన్. ఇక యాంగిల్ బిఏసి 30 డిగ్రీస్. ఇది మన యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అని చెప్పడానికి లేదు ఇక్కడ, అలాగని డిప్రెషన్ కూడా కాదు. మనకి ఇక్కడ నుంచి అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ 60 ఉంటుంది కాబట్టి ఇక్కడ డిప్రెషన్ అంటే ఈ ప్లేస్ లో అవుతుంది. కాబట్టి మనకి ఇక్కడ విత్ ద పోల్ అన్నాడు అంతే. అంటే మనకి ఈచ్ రోప్ హ్యాస్ టు మేక్ అన్ యాంగిల్ 30 డిగ్రీస్ విత్ ద పోల్. పోల్ తో రోప్ చేసే యాంగిల్ కాబట్టి యాంగిల్ బిఏసి అని రాస్తాను ఇక్కడ మిడిల్ లో ఏ దగ్గర ఉన్నటువంటి యాంగిల్ 30 డిగ్రీస్. సో ఫ్రమ్ ట్రయాంగిల్ ఏబిసి, అప్పట్లాగే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, యాంగిల్ బి ఈక్వల్ టు 90 డిగ్రీస్ అని మనకు తెలుసు కనుక ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఇక్కడ ఈ 30 డిగ్రీస్ అనే ఒక యాంగిల్ దృష్ట్యా మనకి అడ్జసెంట్ సైడ్ ఉంది. మనకు కావాల్సింది రోప్ లెంత్ కి సంబంధించి కనుక హైపోటెన్యూస్ కావాలి. ఇక్కడ ఆపోజిట్ తో పని లేదు. బీసీతో ఇక్కడ మన ప్రాబ్లంలో ఏ విధమైన ఉపయోగం లేదు. మనకు కావాల్సింది రోప్ లెంత్ కనుక ఏసీ అంతా కావాలి. సో అడ్జసెంట్ హైపోటెన్యూస్ కి సంబంధించినటువంటి రేషియో మనం ఏమని చెప్పొచ్చు, కాస్. సో కాస్ 30 డిగ్రీస్. యాక్చువల్ గా కాస్ అంటే అడ్జసెంట్ బై హైపోటెన్యూస్ కనుక ఇక్కడ అడ్జసెంట్ అనేటువంటి సైడ్ ఏబి బై హైపోటెన్యూస్ ఈస్ ఏసీ. మరి కాస్ 30 యాజ్ పర్ రూల్ మనం ప్రాబ్లమ్స్ లో మనం డెరైవ్ చేసిన దాని ప్రకారం కాస్ 30 డిగ్రీస్ దేనికి సమానం చూడండి, సైన్ లో 60కి సమానం, అంటే √3/2. ఇదే స్టెప్ మీరు ఇక్కడ 60 తీసుకుని 30 కాబట్టి 60 తీసుకుని సైన్ ఉపయోగించినా అదే వస్తుంది. ఇప్పుడు ఏబి ఏసీలో మన దగ్గర ఏబి ఉంది కనుక నెక్స్ట్ స్టెప్ లో ఏం రాస్తాం, 10/ఏబి ప్లస్ లో 10. సో 10/ఏసీ ఇస్ ఈక్వల్ టు √3/2. సో ఈ స్టెప్స్ ని బట్టి మనకి ఏసీ కావాలంటే ఇలా క్రాస్ మల్టిప్లై చేయాలి కనుక 10 × 2 ఇజ్ ఈక్వల్ టు ఏసీ ఇంటూ √3. చూడండి ఈ బైలోది 2 ఈ బైలోది 2 తీసుకొచ్చాం. ఇప్పుడు ఇది 20 అయింది. సో ఏసీ రావాలంటే ఇంటూ √3 వస్తే బై అవుతుంది కనుక సో 20/√3 ఇజ్ ఈక్వల్ టు ఏసీ. సో దేర్ ఫోర్ ఏసీ ఇజ్ ఈక్వల్ టు ఎంత చెప్పొచ్చు మనం, 20/√3. మనకి ఇంకా పూర్తిగా 20/√3 అంటే పూర్తిగా సింప్లిఫై అవ్వలేదు. బట్ ఏసీ ఈజ్ జస్ట్ ద లెంత్ ఆఫ్ 1 rope. మన క్వశ్చన్ ఏంటి, ద టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ అన్నాడు. అంటే మొత్తం వాడిన రోప్ మొత్తం లెంత్ అంటే ఈ మూడు భాగాలు కలపాలి కాబట్టి దేర్ఫోర్ ఇక్కడ ఏం చేస్తాం, ఫైనల్ గా టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్. సో టోటల్ లెంత్ ఆఫ్ ద రోప్ మనం కనుక్కోవాలంటే ఒక లెంత్ ని మనం 3 times 3 ropes ఉన్నాయి 3తో ఇంటూ చేయాలి కనుక ఇట్ ఈస్ 3 × ఏసీ. 3ని ఏసీతో ఇంటూ చేయాలి. సో 3 × 20/√3 అవుతుంది. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా 3లో √3 క్యాన్సిల్ చేయొచ్చు. అంటే మనం ఇక్కడ ఏం చేయొచ్చు, ముందుగానే ఇది యాక్చువల్లీ 60 అని రాసేయడం కంటే √3 ఉంది కనుక మళ్ళీ ఇంకో √3తో మనం మల్టిప్లై చేసినా కూడా డైరెక్ట్ గా వస్తుంది అన్నమాట. సో దీన్ని ఈ విధంగా చెప్పొచ్చు. ఎలా అంటే ఇప్పుడు 3 × 20 అలా ఉంచి ఇంటూ √3 వేసుకున్నాం. అప్పుడు బైలో కూడా √3 ×
√3 అవుతుంది. బట్ √3 ఇంటూ √3 ఇస్ నథింగ్ బట్ 3. ఆ 3 క్యాన్సిల్ అయిపోతాయి కనుక మీకు ఫైనల్గా లాస్ట్ స్టెప్లో ఏమొస్తుంది? ఇప్పుడు సపోజ్ ఇక్కడ 3 ఇంటూ 20 √3/3 అవుతుంది. 3 క్యాన్సిల్. √3 ఇంటూ √3 3 క్యాన్సిల్. సో ఫైనల్గా ఆన్సర్ మనకి ఏం మిగులుతుంది? 20 √3 మీటర్స్ అనేది ఆన్సర్. √3 అనే వాల్యూ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి వీటిని మనం పర్టికులర్గా డెసిమల్స్లో చెప్పమని అడిగితే తప్ప వీటిని మనం సింప్లిఫై చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ డెసిమల్స్లో చెప్పమన్నా కూడా మీకు ఇదివరకే చెప్పాం. √3 అంటే 1.732 అనేటువంటి ఈ ఉజ్జాయింపుగా చెప్పే వాల్యూ అప్రాక్సిమేట్గా √3 కనుక్కుంటే మనకు వచ్చే వాల్యూని అవసరమైతే గుర్తుపెట్టుకుని ఇది ఉపయోగించవచ్చు. 1.732తో 20ని ఇంటూ చేసి ఆన్సర్ రాసినా సరిపోతుంది. బట్ అది డెసిమల్స్లో మనకి అవసరమైనప్పుడు మాత్రమే. ఇది మనకి దీని యొక్క టోటల్ లెంత్ అవుతుంది అనమాట. అదే విషయం ఇక్కడ రాస్తాం. ఇక 6th ప్రాబ్లం. నెంబర్ 6 ఒకసారి చదువుదాం. Suppose you are shooting an arrow from the top of a building at a height of 6 meters to a target on the ground at an angle of depression of 60 degrees. అంటే ఇక్కడ మనం ఎక్కడున్నాం? మనం ఇక్కడ సపోజ్ యూఆర్ అంటే మనమే ఆ పర్సన్ అనుకుని ఇక్కడ అజ్యూమ్ చేసుకుని తీసుకుంటాం. అక్కడ మనకి ఎవరైతే అబ్జర్వర్ ఉన్నారో, షూట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు. మనం ఒక బాణాన్ని గురిపెట్టాం. ఎక్కడి నుంచి? ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్. అంటే ఎప్పుడైతే బిల్డింగ్ అన్నాడో ఒక హైట్ అయిన ఆబ్జెక్ట్, ఇది బిల్డింగ్ అనుకుందాం. ఈ బిల్డింగ్ యొక్క టాప్ అంటే ఈ ప్లేస్ నుంచి హైట్ ఆఫ్ 6 మీటర్స్ ఉంది. అంటే ఈ బిల్డింగ్ యొక్క హైట్ 6 మీటర్స్ ఉంది. ఈ షూట్ చేసే దేన్ని? టు ఏ టార్గెట్ ఆన్ ద గ్రౌండ్. అంటే ఇక్కడ నుంచి గ్రౌండ్ మీద ఉన్నదాన్ని మనం షూట్ చేస్తున్నాం అని అర్థం. సో ఇది మనకి గ్రౌండ్ అనుకుంటే ఆ బిల్డింగ్ గ్రౌండ్ పైన ఉంది. ఇక్కడ నుంచి షూట్ చేసేది గ్రౌండ్ మీద ఉన్నటువంటి టార్గెట్ ని ఈ విధంగా. ఈ టార్గెట్ ని షూట్ చేసేటప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ ఫస్ట్ టైం మనకి ఈ ఎక్సర్సైజ్ లో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మెన్షన్ చేయడం జరిగింది. మీకు ఇంతకుముందే చెప్పినట్లుగా పై నుండి క్రిందికి వస్తువుని చూసేటప్పుడు చేసే యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. 60 డిగ్రీస్. కానీ అది వేసే పొజిషన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇది కాదు, మనం ఎక్కడి నుంచి అయితే చూస్తున్నామో పర్సన్ ఉన్న ప్లేస్ నుంచి ఎప్పుడు కూడా మనం ఒక హారిజంటల్ ని గీసుకోవాల్సి ఉంటుంది. ఇది హారిజంటల్ అన్నమాట. ఆ గాల్లోనే మన ఎదురుగా కనిపించే లైన్ ఇది. దానితో మన లైన్ ఆఫ్ సైట్ ఇది కిందకి చూద్దాం. హారిజంటల్ కి లైన్ ఆఫ్ సైట్ కి మధ్య ఉన్నటువంటి యాంగిలే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇట్ ఈస్ 60 డిగ్రీస్. అదే యాంగిల్ ఇక్కడి నుంచి పైకి చూస్తే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనం షూట్ చేసేటువంటి టార్గెట్ క్రిందికి ఎంత యాంగిల్తో కనిపిస్తుందో ఆ టార్గెట్ నుంచి చూస్తే ఆ పర్సన్ కూడా అంతే యాంగిల్తో పైన కనిపిస్తారు. బికాజ్ ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటాం. కాబట్టి ఈ 60ని మనం ప్రాబ్లంలో డయాగ్రామ్లో యాంగిల్ లోపలికి రావాలంటే ఇక్కడ ఉంచి కాదు, దాన్ని ఆటోమేటిక్గా ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రూపంలోనే వేసుకుని చేయొచ్చు. అంటే ఎప్పుడు కూడా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇచ్చిన ప్రాబ్లమ్ను కూడా దాని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రూపంలో ఇంకో చోట మనం చూపుతాం అనమాట. సో అడిగిన క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద అబ్జెక్ట్? యూ అంటే మనం ఎక్కడున్నాం? ఈ ప్లేస్. అబ్జెక్ట్ అంటే ఇది మనం చూసేది ఈ ప్లేస్. చూసారు కదా, ఇక్కడ ఇది అబ్జెక్ట్, ఇది మన పొజిషన్ యూ అనే ఉన్న ప్లేస్. మనం ఉన్నది ఇక్కడ, అబ్జెక్ట్ ఇది. మరి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద అబ్జెక్ట్ అంటే ఇక్కడ డిస్టెన్స్ బిల్డింగ్ నుంచి కొలవడం అనేది కరెక్ట్ కాదు. ఎందువల్లంటే మనం ఉన్న పొజిషన్ నుంచి, అది గాల్లో ఉన్నప్పటికీ మనం ఉన్న పొజిషన్ నుంచి డైరెక్ట్గా అబ్జెక్ట్ ఎంత దూరంలో ఉంది అంటే ఆ యారో ఎంత దూరం ప్రయాణం చేస్తుంది అనేది ఇలా హైపోటెన్యూస్ కనుక్కోవాలి తప్ప ఇది డిస్టెన్స్ అవ్వదు. అదే ఇక్కడ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద బిల్డింగ్ అండ్ ద అబ్జెక్ట్ అంటే అప్పుడు ఈ సైడ్ అవుతుంది. మరి ఇక్కడ బిల్డింగ్ కి అబ్జెక్ట్ కి ఉన్నది అడగలేదు, యూ అండ్ అబ్జెక్ట్ అన్నాడు. యూ అనే వాళ్ళు ఎక్కడున్నారు? ఆర్ షూటింగ్ ఎన్ ఆరో ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఎ బిల్డింగ్. మనం ఉన్నది బిల్డింగ్ ఒక టాప్. సో బిల్డింగ్ యొక్క టాప్ పార్ట్ కి అబ్జెక్ట్ కి ఎంత డిస్టెన్స్ ఉంది? డిస్టెన్స్ అనేది ఎప్పుడు కూడా అది ఏ మార్గంలో ఉంటే ఆ మార్గం షార్ట్ ఫామ్ మనం కనుక్కోవాలి. కాబట్టి హైపోటెన్యూస్ ఈ వాల్యూ కనుక్కోవాలని అర్థం. మన దగ్గర యాంగిల్ 60 ఉంది, దానికి ఆపోజిట్ సైడ్ ఉంది, మనకి హైపోటెన్యూస్ కావాలి. అదొకటే మనం అర్థం చేసుకోవాలన్నమాట. మనకి ఆపోజిట్ సైడ్ ఉంది, హైపోటెన్యూస్ కావాలి. సో ఇదే డయాగ్రామ్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 60 డిగ్రీస్, ఈ 6 మీటర్స్ అనే దానికి మనం నేరుగా చూపిద్దాం. సో మీకు ఈ విధంగా అంటే ఎటైనా తిప్పి రాసుకోవచ్చు అనడానికి వీలుగా నేను రకరకాల వేలో వేస్తాను. ఇలా రాసాం అనుకుందాం. అంటే ఇప్పుడు మనకి ఇది బిల్డింగ్. సో బిల్డింగ్ హైట్ ఎంత? ఇక్కడ 6 మీటర్స్. సపోజ్ మనకి ఏ బి అనేది బిల్డింగ్ అనుకుందాం. ఇది 6 మీటర్స్ హైట్ లో ఉంది. బికాస్ ఇక్కడ ఇచ్చారు కదా హైట్ ఆఫ్ 6 మీటర్స్ అని. టు ఏ టార్గెట్. టార్గెట్ ఎక్కడ ఉంది? గ్రౌండ్ లో. ఇది టార్గెట్ అనుకుందాం. సి అనేది ఈ గ్రౌండ్ లో ఉన్నటువంటి టార్గెట్. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 60 డిగ్రీస్ అంటే ఇక్కడ నుంచి కిందికి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ముందుగా ఒక హారిజంటల్ గీసుకోండి. అక్కడి నుంచి ఈ లైన్ ఆఫ్ సైడ్ చేసే యాంగిల్ 60 డిగ్రీస్. అదే 60 డిగ్రీస్ ఏ దగ్గర క్రిందికి చూస్తే వచ్చే యాంగిల్. ఇక్కడ అవసరమైతే మనం ఆ యాంగిల్ పేరు చదవడానికి వీలుగా ఈ గాలిలోనే ఊహించిన ఊహారేఖ ఏడి అనుకుందాం. ఇప్పుడు అదే యాంగిల్ డిఏసి అనేది మళ్ళీ ఎక్కడ ఏర్పడుతుంది? యాంగిల్ ఏసీబీ దగ్గర ఏర్పడుతుంది. ఈ యాంగిల్ ఎంత ఉందో సి దగ్గర పైకి చూసినప్పుడు అదే యాంగిల్ ఉంటుంది. కాబట్టి
మనం ఏం చెప్పొచ్చు, సి ప్లేస్లో కూడా 60 degrees అనే యాంగిల్ని మనం రాసుకోవచ్చు. సో ఇట్ ఈస్ 60 degrees. సో ఇట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. ఇక చూడండి 60 degrees చూపించాం, 6 meters హైట్ చూపించాం. ఇది మనకు అబ్జెక్ట్ పొజిషను, ఇది పర్సన్ ఉన్నటువంటి పొజిషను, ఇది డిప్రెషన్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, దాన్నే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ మ్యాటర్ అంతా మనం రాసిన తర్వాత ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద అబ్జెక్ట్ అంటే ఏసీని ఎలా కనుక్కోవచ్చు అనేది ఆటోమేటిక్గా మనం చూస్తాం. Let the height of the building AB is equal to 6 meters. చూడండి ఇక్కడ ప్రాబ్లం రాయాల్సిన ముందు బిల్డింగ్ హైట్ ఎంత 6 meters. గ్రౌండ్ లో అక్కడ టార్గెట్ గా అబ్జెక్ట్ ఎక్కడ ఉంది, టార్గెట్ ఆన్ ద గ్రౌండ్ అన్నారు కాబట్టి లెట్ ద టార్గెట్ అబ్జెక్ట్ ఈస్ అట్ సి అన్నాను. సి దగ్గర టార్గెట్ చేసే అబ్జెక్ట్ ఉంది, ఏ దగ్గర పర్సన్ ఉన్నట్టు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మనకి ఇవ్వడం జరిగింది, దాన్ని ఇక్కడ రాసింది చూడండి డిఏసి. యాంగిల్ డిఏసి ఈక్వల్ టు 60 degrees. సేమ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ గా మనం అప్లై చేయబడుతుంది, అంటే యాంగిల్ బీసీఏ అని పిలుస్తాం దాన్ని. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ యాంగిల్ బీసీఏ is equal to 60 degrees. బీసీఏ ఆర్ ఏసీబీ ఏదైనా అనొచ్చు. సో ఎప్పటిలాగే రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఫ్రమ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ, దీనిలోంచి మనం ఏ రేషియో ఇప్పుడు రాస్తాం, 60 ఇంకా ఈ ప్లేస్ కాదు మనం చూడాల్సింది, ఇక్కడ సి దగ్గర ఉన్న ప్లేస్ని బట్టి 60 అనేది ఒక ఇంటీరియర్ యాంగిల్ గా రావాలి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. అప్పుడు మనం దాన్ని అప్లై చేసి ఏ ట్రిగోనోమెట్రిక్ రేషియోను వాడొచ్చు. మనకు ఆపోజిట్ సైడ్ మన వద్ద ఉంది, మనకు కావాల్సింది ఈ డిస్టెన్స్ కాబట్టి హైపోటెన్యూస్ కనుక్కోవాలి కనుక ఆపోజిట్ అండ్ హైపోటెన్యూస్ కి సంబంధించి వాడేటువంటి రేషియో ఏమిటి, సైన్. బికాస్ సైన్స్ థీటా మీన్స్ ఆపోజిట్ సైడ్ టు థీటా బై హైపోటెన్యూస్. మరి ఇక్కడ సైన్ 60 అంటే ఏమవుతుంది, ఆపోజిట్, ఇక్కడ ట్రయాంగిల్లో ఆపోజిట్ అంతా ఏబి బై హైపోటెన్యూస్, ఇక్కడ పటంలో హైపోటెన్యూస్ అని పిలిచేది ఏసీ. బట్ వీ నో దట్ సైన్ 60 degrees ఈక్వల్ టు √3/2. ఇది మనం యూజ్ చేయాలి. సైన్ 60 అంటే యాజ్ పర్ డయాగ్రామ్ ఏబి బై ఏసీ, బట్ యాజ్ పర్ ద టేబుల్ వీ ఆల్రెడీ మెన్షన్డ్ సైన్ 60 ఈక్వల్ టు √3/2. సో ఏబి బై ఏసీ ఈక్వల్ టు √3/2. ఇందులో ఏబి మళ్ళీ మనకు తెలుసు, ఏబి ప్లస్ లో ఎంత రాసుకోవచ్చు 6. సో 6/AC is equal to √3/2. ఈ స్టెప్స్ ఆధారంగా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా ఏసీ మనం రాబట్టవచ్చు. ముందుగా మనం క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 6 into 2 అవుతుంది ఇక్కడ. సో 6 into 2 is equal to AC into √3. ఫైనల్ గా 6 2s are 12. సో 12/√3 is equal to AC. బికాజ్ ఇక్కడ 6 2s 12 అయింది, ఇంటూ √3 వస్తే మళ్ళీ బై అయింది. మనకు కావాల్సింది ఇక్కడ ఏసీ వాల్యూ ఏ, కాబట్టి ఇక్కడ ఏసీ అనే ఆన్సర్ని ఇక్కడతో మనం ఆల్మోస్ట్ మనం పూర్తి చేసినట్టే. కానీ ఇందులో మనకి డినామినేటర్ అనేది ఇంకా రేషనలైజ్ అవ్వలేదు కనుక దాన్ని ఇంకొంచెం సింప్లిఫై చేస్తే దేర్ఫోర్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు, మీకు చెప్పినట్టుగా ఇక్కడ 12/√3 వచ్చింది. దాన్ని మళ్ళీ ఏం చేస్తాం, √3తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తే 12√3 అనేది న్యూమరేటర్, బై డినామినేటర్లో ఈ √3 ఇంటూ √3 చేయడం వల్ల ఏమవుతుంది, √2² క్యాన్సిల్ అయ్యి డైరెక్ట్గా 3గా మారుతుంది. ఎప్పుడైతే బైలో 3 వచ్చిందో ఈ 3 12లో 4 టైమ్స్ కాబట్టి ఫైనల్గా మన ఆన్సర్ 4√3 meters. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం అది ఏంటో కూడా రాయాలి కనుక ఏసీ అనేది ఎందుకు అనుకున్నాం ఇక్కడ అసలు క్వశ్చన్, ద డిస్టెన్స్ బిట్వీన్ యూ అండ్ ద అబ్జెక్ట్. సో అదే విషయం ఇక్కడ రాస్తాం, ద డిస్టెన్స్ బిట్వీన్, సో ఇక్కడ యూ మీన్స్ ద పర్సన్ అనమాట, ఇక్కడ ఎవరైనా అవ్వచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ ఏం చేసేటువంటి పర్సన్ అండ్ ద అబ్జెక్ట్, అంటే దేన్నైతే టార్గెట్ గా అక్కడ మనం చూస్తున్నామో ఆ పర్సన్ కి అండ్ అబ్జెక్ట్ కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు, 4√3 meters. ఈ ఇంతకుముందే చెప్పినట్లుగా మీకు √3 బదులు 1.732 మనం దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుని కూడా దాని వాల్యూని డెసిమల్స్ లో మనం చెప్పొచ్చు. సో ఇది అనమాట, అంటే అడిగిన క్వశ్చన్ ఏంటో జాగ్రత్తగా గమనిస్తూ అక్కడ ఉన్న రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో అది ఏ సైడ్ అవుతుందో చూసుకోవడం, ఇచ్చింది ఏ సైడ్, ఆ రెండింటికి రిలేటెడ్ గా మనం ఏ యాంగిల్ కి ఏ రేషియో వాడాలి అనేది చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్ని చేయొచ్చు. సో మనకి 12.1లో మొత్తం 10 ప్రాబ్లమ్స్ లో 6 ప్రాబ్లమ్స్ ని వీడియోలో చూసుకోవడం జరిగింది, మొత్తం ఎక్కువ లెంత్ అవుతుందనే ఉద్దేశంతో. సో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ దాంతో కలిపి మనం థింక్ డిస్కస్ సెక్షన్ తో సహా నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. So in this way, if you want to get continuous videos with content and basics, subscribe this channel, like and share the videos to encourage our attempt, and express your valuable opinions in the comment box. See you later in the next video.